शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमः सततमर्थानखिलान् प्रकाशयतु। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। गंगाम्भः प्लुतगात्राय गौरीदेहार्धधारिणे भक्तकामप्रदे तुभ्यं गौरीशाय नमो नमः। शङ्करासक्तमनसां नमज्जनफलप्रदां सौन्दर्यसारसर्वस्वां श्रीगौरीं प्रणमाम्यहम्। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। यद्वाग्वदन्त्यवितेतनानि राष्ट्रीदेवानान्निशसादमन्द्रा चतस्र ऊर्जं दुदुहे पयागुंसि क्व स्विदस्याः परमं जगामा। देवीं वाचमजनयन्त देवाः तां विश्वरूपाः पशवो वदन्ति। सा नो मन्द्रेशमूर्जं दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतैतु। रघुवंशसुधाम्बुधिप्रेरणया श्रुतिशास्त्रसुवाक्यपुराणगतान् विषयानधिकृत्य यथामति वै विवृणोमि सुखेन गृह्णन्तु जनाः। मम नास्ति विशेषसुधीः प्रतिभा गुरुपादस्मृतेः समवाप्य बलम्। प्रवदामि सुसूक्ष्मतमान् विषयान् ददतानुमतिं कृपया सुधियः ददतानुमतिं कृपया सुधियः। మన దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి తత్కరకమల సంజాతులు జగద్గురు సార్వభౌములు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించి మన తెలంగాణ ప్రాంతంలోనే మకుటాయమానంగా పండితలోకానికి మకుటాయమానంగా విరాజిల్లి ఆర్ష సాంప్రదాయ శైలిలో వేదశాస్త్రాలను అధ్యాపనం చేయడం కోసమై గొప్పనైనటువంటి పాఠశాలను స్థాపించి ధర్మాన్ని విస్తృతమైనటువంటి ప్రచారం చేసినటువంటి శివంపేట అస్మద్ గురువరేణ్యులు శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి చరణారవిందాలకు, అదేవిధంగా మాతో సహవాసం చేస్తూ నిరంతరము ధర్మాన్ని గురించి తెలియజేస్తూ ధర్మస్వరూపులైనటువంటి మా వేద గురువులు సర్వ విషయాల్లో అనేక రకాలైనటువంటి విషయాలను బోధించినటువంటి మహానుభావులు శ్రీ పట్లూరు మాణిక్య సోమయాజి గారి శరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను చేస్తూ, అదేవిధంగా వేదాంత శాస్త్రము, తర్కశాస్త్రము ఇత్యాది అనేక శాస్త్రాలకు సంబంధించినటువంటి విద్వద్వరేణ్యులు బోధకులైనటువంటి మా గురు చరణారవిందాలకు అనేక సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ, వేదశాస్త్ర వాంగ్మయ వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఆవశ్యకత,
దానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడేందుకోసమై నేను సాహసం చేస్తూ ఉన్నాను. మహానుభావులైనటువంటి మీరంతా కూడా శ్రవణం చేసి వేదమాత యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదురుగాక అని ప్రారంభం చేస్తూ ఉన్నాను. వేదోఖిలో ధర్మమూలం అని మనకు ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి ఒక మాటే. ఏ ధర్మానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మనం విచారం చేసినా కానీ ప్రతి ధర్మానికి మూలమేది అని ప్రశ్న వేస్తే వేదమే అన్నిటికీ మూలమై ఉన్నది. ఇక ఇంకో విషయాన్ని గురించి మనం విచారం చేయాలి అని అంటే, మానవ జన్మ ఎత్తినవాడు సుఖమయ జీవనాన్ని కొనసాగించాలి అని అంటే ధర్మమయ జీవనాన్ని కొనసాగించిన వాడికి మాత్రమే సుఖప్రాప్తి కలుగుతుంది అని అనేక సందర్భాల్లో వ్యాసుడు చెప్పినాడు. ఎవడైతే మానవ జన్మనెత్తి సుఖం కావాలి అని కోరుకుంటాడో, నీకు సుఖం కావాలి అనే కోరిక ఉన్నది కదా, అందుకని నీవు ధర్మాన్ని ఆచరించు. ఒకవేళ నీవు ధర్మాన్నే గనక ఆచరించినావు అనంటే తప్పకుండా నీకు సుఖప్రాప్తి కలుగుతుంది అని స్పష్టంగా చెప్పుతూ ఉంటాడు అనేక సందర్భాల్లో. ఎవరు లోకంలో పాపాన్ని ఆచరించినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ పాపానికి సంబంధించినటువంటి దుఃఖాన్ని అనుభవించేందుకోసమై అనేక రకాలైనటువంటి నరకాల్లో దుఃఖాలను అనుభవించడం కోసమై నరకాల్లో పడి అక్కడ శేషముగా ఉన్నటువంటి అనుభవించగా శేషముగా ఉన్నటువంటి ఇంకా అనేక జన్మలను ఎత్తి ఈ లోకంలో కూడా అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఎవరు అనంటే ఎవరు పాపాన్ని ఆచరిస్తారో, ఎవరు అధర్మాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళు. ఏతావత సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి అనేటువంటిది దేని వలన కలుగుతుంది అనంటే ధర్మాచరణ వలన కలుగుతుంది. ఆ ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తే అనేక రకాలైనటువంటి లక్షణాలు ధర్మానికి ఆయా శాస్త్రకారులు మనకు చెప్పినారు. కొంతమంది ఏమంటారు అనంటే ధర్మము అనంటే యాగాదిరేవ ధర్మ అని అంటారు. ఏ సోమయాగము, అగ్నిష్టోమము, దర్శపూర్ణమాసాలు మొదలైనటువంటి ఉన్నాయో వాటినే ధర్మము అనే పేరుతో పిలుస్తారు అని కొంతమంది అంటారు. యజ్ఞముల ద్వారా జన్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ధర్మం అంటారు అని ఇంకొంతమంది అంటారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి లక్షణాలు ఆయా శాస్త్రకారులు మనకు తెలియజేసినారు. మన సంప్రదాయం చాలా విశాలమైనటువంటిది, విస్తృతమైనటువంటిది, అతి గంభీరమైనటువంటిది. ఇందులో ముఖ్యంగా ఎవరు ఏ లక్షణాన్ని చెప్పినా కానీ ధర్మాన్ని గురించి ఏ లక్షణము ఏ శాస్త్రకారులు చెప్పినప్పటికీ కూడా ధర్మం అనేటువంటిది వేదమూలకమై ఉన్నది కాబట్టి వేదానికి సంబంధించినటువంటి స్వరూపాన్ని తప్పకుండా తెలుసుకోవలసిందే. వేదము అనేటువంటిది ఏదైతే ఉన్నదో నిన్న మనం చెప్పుకున్నాము. వేదము అనే పదానికి వ్యుత్పత్తిని, దానికి సంబంధించినటువంటి అర్థాన్ని. వేదము అనంటే జ్ఞానము అని అర్థము. మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే విషయంలో వేదము ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి ఏ వేదం గలదో ఈ వేదము ఎప్పటి నుండి ఉన్నది, ఈ వేదమునకు ఆరంభం ఎప్పుడు జరిగినది అనేటువంటి ప్రశ్న రాక మానదు. వాల్మీకి రచించిన తరువాత రామాయణం అనేటువంటిది ఉద్భవించినది. వ్యాస భగవానుడు రచించిన తరువాత అష్టాదశ మహాపురాణాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆయా కవులు కావ్యాలను రచించిన తరువాత ఆ కావ్యాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక ఆరంభం అంటూ ఉన్నది. మరి వేదమునకు ఆరంభం ఎప్పుడు అనేటువంటి విచారాన్ని
అనేక శాస్త్రకారులు చేసినారు. అందులో మీమాంసా శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రకారులు ఏమంటారు అనంటే, వేద భాగం ఆరంభమైనటువంటిది కాదు, వేదమును ఒకరు రచించినటువంటి వారు లేరు, అది అంటే పురుషుని చేత రచింపబడినటువంటి గ్రంథము కాదది. ఆ విషయాన్ని తెలియపరచడానికి యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయః లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాతాః స్వయంభువ. హితములై ఉన్నటువంటి ఏ వేదములున్నాయో ఆ వేదములనన్నిటిని కూడా తపశ్శక్తి వలన వాళ్ళంతా కూడా పొందినారు అని ఈ వాక్యం మనకు స్పష్టపరుస్తూ ఉన్నది. వేదంలోనే ఉపనిషత్తులో ఒక చోట ఏం చెప్పబడ్డది అనంటే, అస్య మహతో భూతస్య నిశ్వసితమేతత్ యదృగ్వేదో యజుర్వేద సామవేద అని. మహాభూతముగా పిలువబడేటువంటి ఏ పరమాత్మ గలడో ఆ పరమాత్మ యొక్క నిశ్వాస రూపముగా ఈ వేదములన్నీ కూడా బయటికి వచ్చినాయి అని ఆ వాక్యానికి అర్థం. ఇంకో చోట యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపద్యే. మొట్టమొదట పరమాత్మ బ్రహ్మను సృష్టించి ఆ సృష్టించినటువంటి బ్రహ్మకు వేదములనన్నిటిని కూడా ఉపదేశం చేసినాడు అనే వాక్యం మనకు ఉపనిషత్తుల్లో కనబడుతుంది. ఏతావతా తాత్పర్యం ఏమైనది అనంటే, పరమాత్మయందు ఉన్నటువంటి ఏ వేదములు ఉన్నాయో ఆ వేదములను బ్రహ్మయందు ప్రవేశపెట్టినాడు. బ్రహ్మ తరువాత ఈ జగత్తులకన్నిటికీ సంబంధించినటువంటి సృష్టి కార్యాన్ని నెరవేర్చినాడు అనే విషయాన్ని నిన్న విస్తృతంగా మనం చెప్పుకున్నాము. చిత్ర విచిత్రములైనటువంటి సృష్టికంతటికీ కూడా కారణము బ్రహ్మనైన నాలో ఉన్నటువంటి వేదములేని స్పష్టంగా బ్రహ్మనే విషయాన్ని తెలియపరిచినాడు. పురాణాల్లో అనేక సందర్భాల్లో వ్యాసుడి ఈ విషయాలను తెలియజేసినాడు. యా మృషయో మంత్రకృతో మనీషిణః అన్వైచ్ఛన్ దేవాస్తపసాశ్రమేణ తాన్ దేవీం వాచగుం హవిషా యజామహే సానో దధాతు సుకృతస్య లోకే అని తైత్రీయ బ్రాహ్మణం ఈ విషయాన్నే మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా అనేక సందర్భాలను మనం స్మృతులలోని వాక్యాలను లేదా శృతులలో ఉపనిషత్తులలో ఉన్నటువంటి వాక్యాలను మనం పరిశీలన చేసి చూచినట్టయితే ఈ వాక్యాలన్నీ కూడా సహజముగా పరమాత్మ నుండి ఏమాత్రము ప్రయత్నము లేకుండా అప్రయత్నముగా నిశ్వాస రూపంలో ఆవిర్భవించినాయి అని మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఈ వేదవాంగ్మయం ఏది గలదో ఈ వేదవాంగ్మయానికి అంతటికీ కూడా ఒకడు రచయిత అనేవాడున్నాడు అనేటువంటిది ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఉదాహరణకు రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ప్రతి సర్గ యొక్క చివరి భాగంలో ఇత్యార్షే వాల్మీకియే రామాయణే అని దానికి సంబంధించినటువంటి సమాప్తి సమయంలో ఆ సర్గ యొక్క సమాప్తి ఆ కావ్యానికి సంబంధించిన సమాప్తి సమయంలో ఇత్యార్షే శ్రీమద్ వాల్మీకియే అని తనకు సంబంధించినటువంటి పేరును ఉట్టంకించుకోవడము ఇది సహజమై ఉన్నది. ఎవరు కవులు ఏ కావ్యాన్ని రచించినప్పటికీ కూడా తాను రచించినటువంటి కావ్యము చివరి భాగంలో తన పేరును ఉట్టంకించుకోవడం అనేటువంటిది సహజమై ఉన్నది. కానీ వేదాల్లో వచ్చేటువంటి ఏ మంత్రభాగము యొక్క చివరి భాగాలు ఉన్నాయో ఏ ఒక్కచోట కూడా మనకు ఆసేతు సీతాచలం భారతదేశం అంతా కూడా మనం పరిశీలన చేసి చూచినా కానీ పరంపరలో ఎక్కడా కూడా ఈ ఈ భాగం ఏదైతే ఉన్నదో ఇది ఫలానా వ్యక్తి చేత రచింపబడినది అనేటువంటిది ఎక్కడా కూడా మనకు కనిపించదు. వేదంలో వచ్చేటువంటి ఋషుల యొక్క ప్రస్తావన అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటుందో అది గత యుగానికి సంబంధించినటువంటి ఋషుల యొక్క చరిత్రలు
ఈ యుగంలో స్పష్టంగా వేదమే చెప్పుతూ ఉన్నది, అనాది సిద్ధములై ఉన్నటువంటి ఈ వేదములు ఏవైతే ఉన్నాయో ఈ వేదములు ఇవి రచింపబడ్డటువంటివి కావు, ఇవి కేవలము స్వతసిద్ధములైనటువంటివి. అందుకనే వేదములు పరమాత్మ యొక్క నిశ్వాసభూతములు అని వర్ణించినది ఉపనిషత్తు. ఋగాదయో వేదాః తత్ప్రాప్త్యర్థం విచారణం కుర్వంతీతి వేదాఖ్యానమవాపుః. శంకరాచార్యుల వారు ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఋగాది ఏ వేదములు ఉన్నాయో ఈ వేదములు అవి స్వయం భూతములై, నిన్న కూడా మనం ఓ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం ఏమిటి అంటే, పురాణములకు ధర్మాన్ని తెలియపరిచేటువంటి లక్షణం ఉన్నది. పురాణములు ధర్మాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాయి, దేన్ని ఆధారంగా పెట్టుకొని దేని మూలంగా పెట్టుకొని ఆ ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అంటే వేదములను మూలంగా పెట్టుకొని తెలియజేస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాము. అదేవిధంగా శాస్త్రములు, అదేవిధంగా స్మృతులు ఇవన్నీ కూడా దేనిని మూలంగా పెట్టుకొని మనకు ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉన్నాయి అంటే వేదములను మూలంగా పెట్టుకొని ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. కానీ వేదము ఏదైతే ఉన్నదో అది మనకు ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నది అని అన్నప్పుడు వేదము స్వయముగా స్వతంత్రముగా తానే ధర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. అందుకనే శాస్త్రకారులు ఏమంటారు అంటే నిరపేక్షోరవశ్రుతి, ఒకదానిని అపేక్షించి చెప్పే లక్షణం దానికి లేదు. అది స్వతంత్రంగా తనంతట తాను తెలియపరుస్తుంది. ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుకు ఒకడిని అడిగి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఏ విధంగా మనకు ప్రజలమైనటువంటి మనకు శాసనాన్ని విధిస్తాడో అదేవిధంగా వేదము ఇతరులను ఎవరినో ఆశ్రయించి మనకు ధర్మాన్ని తెలియజేసే లక్షణం దానికి లేదు. అది స్వతంత్రంగా నిరపేక్షోరవశ్రుతి, అది ఇతరుల యొక్క అపేక్ష లేకుండానే తనకు సంబంధించినటువంటి ధర్మాన్ని తెలియపరుస్తుంది అనేటువంటి విషయాలు అనేకంగా మనకు శాస్త్రాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా వేదస్యాధ్యయనం సర్వం గురువధ్యయన పూర్వకం వేదాధ్యయన సామాన్యాత్ అధునాధ్యయనం యథా అని వేదానికి సంబంధించినటువంటి అధ్యయనం ఉన్నదో ఈ అధ్యయనము గురువు అధ్యయన పూర్వకం, మనకు గురువుగారులు చెప్పడం వలన ఈ అధ్యయనాన్నంతా కూడా మనం చక్కగా నేర్చుకున్నాము. ఈ వేదాధ్యయనము గురువుగారు కూడా ఎట్లా నేర్చుకున్నారు అంటే వాళ్ళ గురువుగారు చెప్పడం వలన వాళ్ళు నేర్చుకున్నారు అని ఈ పరంపరను ఒకవేళ మనం పరిశీలన చేసి చూసినట్టయితే ఈ పరంపర ఎక్కడి నుండి ఉన్నది అని ఆలోచిస్తే ఈ పరంపర ఇవాళ నిన్న వచ్చినటువంటిది కాదు, ఇది అనాది నుండి వస్తూ ఉన్నటువంటి పరంపర. ధాతా యథా పూర్వమకల్పయతు యఃకల్ప సకల్పపూర్వ అని ఈ కల్పానికి గత కల్పము ఒకటి కారణమై ఉన్నది, ఆ కల్పమునకు ఇంకొక కల్పము కారణమై ఉన్నది. ఇతర గడిచినటువంటి కల్పములలోని విషయాలు ఈ కల్పానికి సంబంధించిన విషయాలు వచ్చే కల్పంలో అవి అనుస్యూతమై వస్తూ ఉంటాయి. ఎట్లానో అదేవిధంగా వేదానికి సంబంధించినటువంటి మంత్రభాగం కూడా అది కల్పాన్ని అనుసరించి ఈ కల్పంలో అంతర్హితములైనటువంటి ఏ వేదభాగం ఉంటుందో ఆ వేదభాగాన్నంతా కూడా పరమాత్మ వాటినన్నిటి కూడా స్మరణ చేసుకున్నటువంటి వాడి తద్వారా వేద మంత్రముల ద్వారా ఈ జగత్తులనన్నిటి కూడా సృష్టిస్తాడు. మనబోటి వాళ్ళకందరికీ కూడా వేదాల్లో ఉన్నటువంటి ధర్మాన్నంతా కూడా బోధిస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అందుకని ఒక పురుషుని చేత రచింపబడ్డటువంటిది కాదు. ఇంకొకటి ప్రయత్నపూర్వకముగా కనుక ఒకవేళ ఎవడైనా దాన్ని చేసినాడు అనంటే అది పురుషకర్తృకము అనే పేరుతో పిలువబడుతుంది. ఒక సందేహాన్ని మనం వెలిబుచ్చవచ్చును. ఏమిటి అనంటే యస్య నిశ్వసితం వేదాహ అని అన్నారు కదా, పరమాత్మ యొక్క నిశ్వాసభూతములే వేదములు అన్నప్పుడు వేదములు పరమాత్మ నుండి ఆవిర్భవించినవి అని మనకు ఈ ఉపనిషద్వాక్యము ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా అనంటే అక్కడ సమాధానం ఏం చెప్తారు అనంటే ప్రయత్నపూర్వకముగా వేదముల యొక్క ఉత్పత్తి ఆ వాక్యము ద్వారా మనకు తెలియడం లేదు. అప్రయత్నపూర్వకముగా ప్రయత్నము లేకుండా, ఇప్పుడు ఉదాహరణకు లోకంలో
నేను ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ ఉన్నాను అనుకోండి, ఎవడైనా నా సమీపానికి మాట్లాడేందుకు వచ్చినాడు అని అంటే, అయ్యా ఒక 5 నిమిషాలు ఆగండి, కొంచెం నేను ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసిన తర్వాత మీతో మాట్లాడతానని ప్రయత్నపూర్వకముగా వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీయడు. ఏతావత అప్రయత్నముగా వచ్చేటువంటి వానికి పురుష ప్రయత్నం అనేటువంటిది అవసరం లేకుండా ఏ విధంగా అవి వచ్చిపోతూ ఉంటాయో, కనురెప్పలను కొట్టడం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను వదలడం కానీ ఇవన్నీ కూడా సహజ సిద్ధములై పురుష ప్రయత్నం లేకుండానే ఎట్లయితే జరుగుతూ ఉంటాయో, పరమాత్మ యొక్క నిశ్వాసభూతములైనటువంటి వేదములు ప్రయత్నపూర్వకముగా పరమాత్మ నుండి రాలేదు కావున అవి అప్రయత్నముగా వచ్చినందుకు గాను వాటికి పురుష కృతములు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి వీల్లేదు అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉపపత్తులను చెప్పి, ఇంకో మాట ఏం చెప్తారు శాస్త్రకారులు అనంటే, ఒకవేళ ఎవరైనా పురుషుడు మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు ఈ వేదభాగాన్ని రచించినాడు అనంటే, ఆ పురుషునికి సంబంధించినటువంటి భ్రమ ప్రమాదాదులు ఏవైతే ఉన్నాయో అవి తన రచనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. వేద భాగము మొదటి నుండి ఆరంభించి చిట్ట చివరి వరకు ఉండేటువంటి మంత్రభాగం ఉన్నదో ఆ మంత్రభాగం సమగ్రమైనటువంటి అన్ని మంత్రాల్లో కూడా భ్రమ ప్రమాదాలకు తావే లేదు. పురుషకృతములైనటువంటి కావ్యాల్లోనో పురుషకృతములైనటువంటి ఏ రచనలున్నాయో ఆ రచనలో ఒకవేళ పురుషకృతములైనటువంటి అపరాధాలు ఉంటే ఉండవచ్చును, కానీ అటువంటి అపరాధాలు ఏవి కూడా కనిపించకుండా భ్రమ ప్రమాద రహితమైనటువంటి రీతిలో మనకు వేదభాగం అంతా కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి అది పురుషకృతములైనటువంటి మంత్రభాగములు కావు అనే విషయాన్ని స్పష్టపరిచినారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఉపపత్తులు యుక్తులతో మీమాంసాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అనాది సిద్ధమైనటువంటిది, ఇది పురుష ప్రయత్నము ద్వారా వచ్చినటువంటిది కాదు, ఇది అపౌరుషేయము అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. అందుకని దీనికి ప్రామాణికత చాలా గొప్పగా ఉన్నది అని అంటారు. భగవంతుడు కూడా ఏ ఒక్క పనిని చేయాలి అని అన్నప్పటికీ ఆయన ఆచరించేటువంటి ప్రతి పనికి వేదమునే సాధనంగా తీసుకొని వేదాల్లో చెప్పబడ్డటువంటి మంత్రభాగములు ఉన్నాయో వాటిని సాధనంగా తీసుకున్నటువంటి వాడి ఈ జగత్తులో ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రపంచంలోని వస్తుజాలాన్నంతా కూడా సృష్టిస్తూ ఉన్నాడు అని అంటే వేదము యొక్క స్థానం ఎంత గొప్పగా ఉన్నది ఆలోచించండి. కొంతమంది ఏమంటారు అనంటే వేదానికి ప్రామాణికత అనేటువంటిది ఎట్లా ఏర్పడ్డది అనంటే భగవంతుని నోటి నుండి వెలువడ్డాయి కాబట్టి అని అంటారు. భగవంతునికి ప్రామాణికత అనేటువంటిది ఎట్లా ఏర్పడ్డది అనంటే వేదములలో భగవంతునికి సంబంధించిన ప్రస్తావన ఉన్నది కాబట్టి. ఇది సాపేక్షం, పరస్పర సాపేక్షమై ఉన్నది. భగవంతుడి ముఖారవిందము నుండి వెలువడ్డాయి కాబట్టి, భగవంతుని యొక్క నిశ్వాసభూతములై వచ్చినాయి కాబట్టి, భగవంతుడు చాలా శుద్ధుడు నిత్యుడై ఉన్నాడు కాబట్టి ఆయన నుండి వచ్చినటువంటి ఏ వేదభాగం ఉన్నదో అది కూడా నిత్యము శుద్ధము అయినటువంటిది అని, లేదా భగవంతునికి నిత్యత్వము శుద్ధత్వం అనేటువంటిది ఎట్లా ఏర్పడ్డది అని అంటే అనాది సిద్ధములైనటువంటి ఏ వేదములు ఉన్నాయో ఆ వేదములలో ఆయనకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉండడం వలన ఆయన నిత్యుడు శుద్ధుడు అనేటువంటి విషయాన్ని తెలియపరిచినారు. ఏదేమైనప్పటికీ కూడా అత్యంత పవిత్రములైనటువంటి ఏ వేదభాగం ఉన్నదో ఆ వేదభాగం నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క అక్షరము కూడా అది పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది. అది పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది కాదు. వేదవాంగ్మయం అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది. కావుననే వేదంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క మంత్రము, ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క అక్షరము కూడా అది పవిత్రమైనటువంటిదే. ఇందులో సందేహించే అవసరమే లేదు. గురువు ద్వారా ఒకడు మంత్రాన్ని ఉపదేశంగా పొందిన తర్వాత ఆ మంత్రము యొక్క సిద్ధి కోసమై క్షేత్రాల్లోకి వెళ్ళి లేదా తానే ఒక చోట ఉంటూ ఎక్కడికి వెళ్లకుండా అక్షరలక్ష ఆ మంత్రానికి సంబంధించినటువంటి జపాన్ని చేసి ఈ మంత్రానికి సంబంధించినటువంటి సిద్ధిని నేను పొందినాను అని ఒక్క మంత్రాన్ని ఉపదేశంగా పొందినటువంటి వ్యక్తి తాను చాలా సంతృప్తిని సంతోషాన్ని పొందుతూ ఉంటాడు లోకంలో. కానీ ఒక బ్రాహ్మణ బాలకుడు
అష్టవర్షంలో 8వ సంవత్సరంలో ఉపనయనం చేసుకున్నటువంటి వాడి తాను గురుకులానికి వెళ్ళి గురువు ద్వారా అనేక మంత్రాలను ఉపదేశంగా పొందినటువంటి వాడి ఒక్కొక్క మంత్రాన్ని వల్లెలు వేసే సమయంలో ఆవర్తనలు చెప్పే సమయంలో ఎన్ని వందల వేల సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి ఇతర మంత్రాలను ఉపదేశంగా పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా సిద్ధిని పొంది ఉంటాడో ఈ వేదాన్ని ఉపదేశంగా పొందినటువంటి బ్రాహ్మణ వటు బాలకుడు కూడా వాడు ఆ ఉపదిష్టము లేనటువంటి మంత్రాలనన్నిటిని కూడా అనేక పర్యాయాలు పఠనం చేసి ఉపాసన చేసి ఆ మంత్రములన్నిటికీ సంబంధించినటువంటి సిద్ధిని వాడు పొంది ఉంటాడు. గురుకులానికి వెళ్ళేంత వరకు వానికి వాక్శుద్ధి అనేటువంటిది ఉండేది కాదు. ఎప్పుడైతే గురుకులానికి వెళ్ళి గురువుల ద్వారా ఆ మంత్రాలనన్నిటినీ కూడా సాంగోపాంగముగా ఉపదేశంగా పొందినటువంటి వాడి, పాఠాన్ని చెప్పుకున్నటువంటి వాడి, ఉచ్చారణ క్రమాన్ని కూడా చక్కగా స్పష్టముగా తెలుసుకున్నటువంటి వాడి, ఏమాత్రము ఉచ్చారణాది దోషాలు లేకుండా దాన్ని పఠిస్తూ ఉన్నటువంటి వాడి ఆ మంత్రములనన్నిటిని కూడా ఉపాసన చేసి ఒక్కటి కాదు రెండు కాదు అనేక మంత్రముల యొక్క ఉపాసన చేసి ఆ ఉపాసనీయములైనటువంటి ఏ మంత్రములున్నా ఇప్పుడే మనం చెప్పుకున్నాం అవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపములై ఉన్నాయి. పరమాత్మ స్వరూపభూతములైనటువంటి వాంగ్మయాన్నంతా కూడా ఉపాసించినటువంటి ఉపాసకుడైనటువంటి బాలకుడు వాడు ఆ ఉపాస్య దేవత అయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందుతాడు. వాడు అటువంటి గొప్పనైనటువంటి ఈ వేదరాశిని ఈ వేదమంత్రాలను అధ్యయనం చేయాలి అంటే ఎంతో నియమనిష్టలతో కూడుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అది సాధ్యమయ్యేటువంటి పని. నియమము లేదు, ఆచారము లేదు, సంప్రదాయము లేదు, ఏదో నేను పుస్తకాల్లో ఉన్నటువంటి మంత్రాలను నేర్చుకుంటాను అని వేదాలనన్నిటిని కూడా తాను పుస్తకముల ద్వారా నేర్చుకున్నాడు అని అంటే అది ఫలాన్ని ఇచ్చేటువంటి కాకుండా పోతుంది. అటువంటి అధ్యయనం ఏదైతే ఉన్నదో అది నిష్ఫలమైనటువంటి అధ్యయనమే అవుతుంది అని అనేక సందర్భాల్లో వ్యాస భగవానుడు మనకు తెలియజేసినాడు. ఇటువంటి ఏ వేదములు ఉన్నాయో ఈ వేదములను ఉపాసన చేసి, వేదములను అధ్యయనం చేయడం అంటే వేదములను ఉపాసన చేయడం అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఇటువంటి వేదములను అధ్యయనం చేసినటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు లోకంలో ఏది సాధించాలి అని అనుకుంటారో దాని 100కి 100 వాళ్ళు సాధించగలుగుతారు. శతమానం భవతి అని వాళ్ళు అక్షతలు వేసినారు ఆ మంత్రాన్ని చదివి అనంటే 50-60 సంవత్సరాలకు వానికి అపమృత్యువు మొదలైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఉపాసించినటువంటి ఉపాసకుని యొక్క మంత్రబలం వలన వానిలో ఉన్నటువంటి ఆ అల్పాయుష్యం అనేటువంటిది తొలగిపోయి వాడు దీర్ఘాయుష్మంతుడై తప్పకుండా వాడు 100 సంవత్సరాలు బ్రతికే తీరుతాడు. ఇందులో సందేహించే అవసరమే లేదు. వేదమే స్పష్టముగా వేదమంత్రముల యొక్క ఉపాసన చేసిన వానికి వచ్చేటువంటి ఫలం ఏమిటో ఆ విషయాన్నంతా కూడా స్పష్టంగా అనేక సందర్భాల్లో మనకు తెలియజేసినది. అందుకని మిగతా అందరికన్నా ఎవరు వేదాన్ని అధ్యయనం చేసినారో, ఎవరు వేదంలో చెప్పబడ్డటువంటి కర్మానుష్ఠానాలను ఆచరిస్తూ ఉంటారో, ఎవరు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డటువంటి సదాచార వంతులై ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా అందరికన్నా విలక్షణమైనటువంటి వాళ్ళై ఉంటారు. అటువంటి వ్యక్తులను కనుక ఒకవేళ మనం సంప్రదించి వారి యొక్క ఆశీస్సులను మనం పొందినాము అనంటే తప్పకుండా మనకు 100కి 100 వాళ్ళు మేలు జరుగుతుంది అనడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి వేదములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని అని ప్రశ్న వేస్తే లోకంలో అందరూ సామాన్యంగా మనకు సమవేద, సామవేద, అథర్వణ వేదములు అని అంటారు. కానీ మనకు వేదమే వేదములను గురించి చెప్పాలి, తనను గురించి తానే చెప్పాలి తప్ప తనను గురించి ఇంకెవరో చెప్పలేరు. ఎందుకంటే వేదమున కన్నా ఇతరమైనటువంటి వాళ్ళు ప్రాచీన కాలం నుండి ఎవరూ లేరు కదా. రావణుల యొక్క యుద్ధం ఎట్లా ఉన్నది అంటే రావణుల యుద్ధం వలె ఉన్నది అని సమాధానం చెప్పుకోవాలి. ఎట్లానో వేదానికి సంబంధించినటువంటి మహిమను గురించి చెప్పాలి అంటే వేరే ఇతరమైనటువంటివి ఏవి కూడా దానితో సమానమైనటువంటి సత్తాకములు కావు. కాబట్టి వేదమే తనను గురించి తాను చెప్పుకోవాలి. వేదం ఏం చెప్పినది అంటే అనంతా వై వేదాః,
వేదములు ఇన్నీని చెప్పడానికి వీల్లేదు, అనంతములై ఉన్నాయి. అక్కడ అనంతము అనే పదానికి 10, 20, 30, 100, 1000 అని చెప్పడానికి వీల్లేదు, అనంతములైనటువంటివి ఉన్నాయి వేదరాశి అన్నారు. దీనికి ప్రస్తావించి వేదంలోనే ఒక ఉపాఖ్యానం కూడా మనకు తెలియజేయబడ్డది. భరద్వాజుడు అనేటువంటి పేరు గల ఋషి తాను తపస్సు చేస్తూ కూర్చున్నాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నీకేం వరం కావాలో కోరుకోరానంటే ఇంకా 1000 సంవత్సరాలు నేను ఆయుష్యాన్ని పొంది ఉండాలి అన్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. అంతర్ధానమైపోయినాడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాడై వేదాలనన్నిటినీ అధ్యయనం చేయడానికి పూనుకున్నాడు ఆయన. మళ్ళీ తపస్సు చేసినాడు బ్రహ్మనుద్దేశించి. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. హే భరద్వాజ, మళ్ళీ నీకేం కావాలి అని ఆయన అడిగితే ఇంకా నేను ఆయుష్యాన్ని కోరుతున్నాను అన్నాడు భరద్వాజుడు. తథాస్తు అన్నాడు. అంతర్ధానమైనాడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాడి ఈ భరద్వాజుడు ఇంకా వేదాలను అధ్యయనం చేయడం ప్రారంభించినాడు. మళ్ళీ బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు ఆయుష్యాన్ని కోరగా బ్రహ్మ అడిగినాడు భరద్వాజుణ్ణి, ఇంతకాలము నీవు తపస్సులు చేస్తూ నన్ను ఆయుష్యాన్ని కోరుతూ ఉన్నావు, ఈ ఆయుష్యమంతా దేని కొరకై నీవు వినియోగిస్తున్నావయ్యా అని ప్రశ్న వేసినాడు. ప్రశ్న వేస్తే అప్పుడు ఏం సమాధానం చెప్పినాడు అనంటే, వేదములు అనంతములు అని ఉన్నది కదా, ఎన్ని వేదములు ఉన్నాయో ఆ వేదములనన్నిటినీ కూడా నేను అధ్యయనం చేయాలి అని అనుకున్నాను. అందుకని నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాడనై ఈ వేదాలనన్నిటి కూడా అధ్యయనం చేయాలి అని పూనుకుంటున్నానయ్యా అన్నాడు. అప్పుడు బ్రహ్మ ఎదుట ఉన్నటువంటి 4 పర్వతాలను చూపినాడు. చూపి ఆ పర్వతాలలో ఉన్నటువంటి మట్టిని 4 పిరికెళ్ళు తీసి పక్కన పోసినాడు. పోసి భరద్వాజునికి చూపి, నాయన, నేనిచ్చినటువంటి ఇన్ని వేల సంవత్సరాలు నీవు అధ్యయనం చేసినటువంటి అధ్యయనం ఏదైతే ఉన్నదో ఈ 4 పిరికెళ్ళ అధ్యయనాన్ని చేసినావు. ఇంకా ఎన్ని వేలు లక్షల సంవత్సరాలు నీవు తపస్సు చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాలను అధ్యయనం చేసిన ఆ పర్వతాలలోంచి 1000 సంవత్సరాలైన తర్వాత ఒక్కొక్క పిరికెడు మట్టిని తీసి పక్కన వేస్తూ ఉంటే ఆ పర్వతాలు ఎన్నేళ్ల వరకు, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల వరకు అవన్నీ అరిగిపోతాయో అంతవరకు అధ్యయనం చేసినా కానీ వేదములను సమగ్రంగా సాంగోపాంగంగా అధ్యయనం చేసేటువంటి యొక్క అవకాశం నీకు ఉండదురా. అందుకని నీవు పరమాత్మకు సంబంధించినటువంటి విచారాన్ని చేసి నీకు విధింపబడ్డటువంటి ఏ వేద రాశి గలదో ఆ వేదాన్ని అధ్యయనం చేయి అనే మాటను చెప్పినాడు అని అక్కడ ఒక ఉపాఖ్యానం వస్తుంది. దాని తాత్పర్యం ఏమిటి అనంటే, వేదం అనేటువంటిది కేవలం ఒకటే కాదు, 4 కాదు, అనంతములైనటువంటివి ఉన్నాయి. అవి కూడా ప్రాచీన కాలంలో ఎట్లా ఉండేవి అనంటే అఖండమైనటువంటిదై ఉండేది వేదరాశి. రుక్కులు ఏవో, యజుస్సులు ఏవో, సామము ఏదో, ఇదేది కూడా తెలియకుండా అంతా కూడా కలగూరెగంప అంటాం కదా మనము, అన్నీ కలిసి ఉండేవి. అప్పుడు భగవంతుడైనటువంటి నారాయణమూర్తి వ్యాసునిగా అవతరించి పరాశరుని పుత్రునిగా ఆవిర్భవించినటువంటి వాడి వేదములనన్నిటిని కూడా విభాగం చేయడం వలన ఆయనకు వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చినది. ఋగ్వేదములు, యజుర్వేదములు, సామములు, అథర్వణ వేదములు అని ఈ విధంగా రుక్కులు ఎక్కువగా ఉన్నటువంటి భాగాన్ని ఋగ్వేదములు అని, యజుస్సులు ఎక్కువగా ఉన్నటువంటి వాటిని యజుర్వేదములు అని ఈ విధంగా విభాగం చేసి ఎవరికి ఏది పరంపరగా ప్రాప్తిస్తుందో వాళ్ళు ఆ పరంపరాధ్యయనాన్ని చేయాలి అని 4 శిష్యులు, తన శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ 4 శిష్యులకు 4 వేదాలను బోధించినటువంటి వాడి పరంపరను కొనసాగించవలసిందిగా ఆదేశాన్ని చేసినాడు వేదవ్యాసుడు. ఆ పరంపరలో మన భారతీయులమైనటువంటి మనం నిజంగా నిన్న మనం చెప్పుకున్నాము, కర్మభూమి అనే పేరుతో పిలువబడేటువంటి మన భారతదేశానికి వైదిక కర్మలను ఆచరించడం వలన ఈ భూమికి ఈ పేరు వచ్చినది. కానీ వైదిక కర్మలను ఆచరించేటువంటి మనము ఎన్ని వేదాలను పోగొట్టుకున్నామో ఇప్పటి వరకు, వేదాలను ఎందుకోసం మనం పోగొట్టుకున్నాము అని ప్రశ్న వేస్తే అధ్యయనాధ్యాపనలు లేకపోవడం వలన. ఏకశతమధ్వర్యుశాఖ యజుర్వేదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది 101 శాఖలుగా ఉండేది. కానీ ఈనాడు మనకు ఆ 101 శాఖలలో
కనీసం ఒక 4 శాఖలు 5 శాఖలు కంటే ఎక్కువగా లేవు అనంటే మనం ఎంత కోల్పోయినాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతున్నది అనంటే, వేదములను ఎవరైతే అధ్యయనం చేసినారో, శాస్త్ర పురాణ ఇతిహాసాలను ఎవరైతే గౌరవించి అవే మా ప్రాణములుగా పెట్టుకొని నిరంతరం వాటిల్లో సంచారం చేసేటువంటి వ్యక్తులై ఉన్నారో, వాళ్ళంతా కూడా మాకు జీవిక లేదు అనేటువంటి భావాన్ని పొంది జీవిక కోసమై లౌకికమైనటువంటి విద్యలను అధ్యయనం చేయడం వలన ఈ వేదరాశి అంతా కూడా క్రమంగా లుప్తమైపోతూ ఉన్నది. ఇంకో 4 రోజులు మనం చూసినాము అంటే ఈ 4-5 శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా లేకుండా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని మనం అంతా కూడా అతి జాగ్రత్తను వహించి, ఇప్పటికైనా శ్రద్ధను వహించి, ఏవైతే లుప్తము కాకుండా ఉన్నటువంటి వేద భాగాలు ఉన్నాయో వాటిని రక్షించుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఆ భగవంతుడు ఆ అనుగ్రహాన్ని మనకు తప్పకుండా ఇవ్వాలి. ఈనాడు జగద్గురు సార్వభౌములైనటువంటి శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు కూడా అదే ప్రయత్నంలో అనేక ప్రాంతాల్లో వేద పాఠశాలలను నెలకొల్పి ఆ పాఠశాలల్లో పరంపరాగతమైనటువంటి వేద విద్యను, శాస్త్రాలకు సంబంధించినటువంటి విద్యను నేర్పిస్తూ ఇంకా వేదశాస్త్రాలన్నిటిని కూడా పోషించేటువంటి దిశలో ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వారి ప్రయత్నం సఫలమవుతుంది, ఇందులో సందేహించే అవసరమే లేదు. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి వేదాన్ని గురించి అధ్యయనం చేసే సమయంలో అనేక రకాలైనటువంటి విషయాలను, పరంపరగా వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటి కూడా గురువులు శిష్యులకు బోధిస్తూ ఉంటారు. 10 సంవత్సరాలు గురువు కులంలో ఉండి పరంపరగా అధ్యయనం చేసినటువంటి వాని అనుభూతి అది వేరుగా ఉంటుంది. సహ వీర్యంకరవావహై. ఈనాటి కాలంలో ఏ విధంగానైతే అధ్యాపకుడు వచ్చి పాఠశాలలో పాఠాన్ని చెప్పి గంట కాగానే వెళ్ళిపోతాడో, అట్లా వేద విద్యలో గురువు వెళ్ళిపోవడం అంటూ ఉండదు. గురువుతో శిష్యుడు, శిష్యునితో గురువు కలిసి అధ్యాపనాన్ని చేస్తూ ఉంటారు. అసలు 24 గంటలు వదిలిపెట్టి ఉండడు. ఆపస్తంభ ధర్మసూత్రాల్లో స్పష్టంగా ఆపస్తంభ మహర్షి ఏం చెప్పినాడు అనంటే, గురువును వదిలిపెట్టి ఒక క్షణం కూడా శిష్యుడు ఉండడానికి వీల్లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తాను తీస్తూ ఉన్నాడు. గురువు గారి యొక్క సమీపంలో దూరాన ఉండి నిరంతరము గురువును కనిపెట్టుకుంటూ, గురువు శిష్యుణ్ణి కూడా కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి వాడి గురుకులంలో వానికి వేద విద్యను గురువు చెప్పాలి. ఆ విధంగా గురువును సేవిస్తూ ఉన్నటువంటి వాడి శిష్యుడు వేదాన్నంతా కూడా అధ్యయనం చేయాలి అని ఆపస్తంభ మహర్షి స్పష్టంగా చెప్పినాడు. అందుకనే ప్రాచీన కాలంలో వేద పాఠశాలల్లోకి వెళ్ళినటువంటి విద్యార్థులకు సెలవులు అనేటువంటివి ఉండేవి కావు. నిరంతరాయంగా వేదానికి సంబంధించినటువంటి అధ్యయనం కొనసాగుతూ ఉండేది. అది అద్భుతమైనటువంటి ప్రాచీన పరంపర. ఈనాటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అది కొనసాగుతూ ఉన్నది. అందులో సారస్వత పాఠం అనేటువంటి పేరుతో ప్రసిద్ధిని వహించి ఈనాడు ఈ యజుర్వేదానికి సంబంధించినటువంటి పాఠము కొనసాగుతూ ఉన్నది. వేదాల్లో ఎన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి అనంటే, వేదమునైన నన్ను మీరు అధ్యయనం చేయాలి అనంటే, వేదమే అంటుంది వేదమునైన నన్ను మీరు అధ్యయనం చేయాలి అనంటే ఏ విధంగా మీరు అధ్యయనం చేయాలి నేనే చెప్పుతాను అంటుంది. వేదమునైన నన్ను మీరు ఏ ఒక్క మంత్రాన్ని ఉపాసన చేయాలి అన్నా ఆ ఉపాసనను ఏ విధంగా చేయాలనో నేనే మీకు ఆ విషయాలన్నిటి కూడా తెలియజేస్తాను. వేదాలను అధ్యయనం చేయడం వలన, వేద మంత్రాలను ఉచ్చరించడం వలన మనకు వచ్చేటువంటి ఫలము కేవలం ఎవడైతే ఉపాసన చేస్తాడో, వేద మంత్రాలను చదువుతూ ఉంటాడో వానికి మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులకు క్షేమం అనేటువంటిది కలుగుతుంది. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో వేద మంత్రాలకు భాష్యాన్ని రచించినటువంటి సాయణాచార్యుల వారు అనేక సందర్భాల్లో ఆ విషయాలు మనకు ప్రస్తావించినారు. ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి లోకంలో ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగపడేటువంటి మంత్రాలు ఇవి. అందుకని వీటినన్నిటిని కూడా మీరు చక్కగా అధ్యయనం చేయండి, ఉపాసన చేయండి అన్నారు.
లోకంలో ఎప్పుడు ఏ విధమైన విపత్తు వస్తుందో తెలియదు, లోకంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుందో తెలియదు, ఏ విధమైనటువంటి రోగాలు వస్తాయో తెలియదు. లోకంలో ఉన్నటువంటి ప్రాణులు అకాల మరణాన్ని ఏ విధంగా ఎప్పుడు ఏ సందర్భంలో పొందుతారో తెలియదు. ఇప్పుడంతా అటువంటి పరిస్థితే ఉన్నది కదా. ఇటువంటి పరిస్థితుల్లో వేద మంత్రాలు, ఎటువంటి మంత్రాలను ఉచ్చరించడం వలన అకాల మరణాల నుండి మనం రక్షించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఆనాటి కాలంలోనే సాయణాచార్యుల వారు మనకు తెలియజేసినారు అనంటే మనమంతా ఎంత భాగ్యవంతులము. చూచి ఆ మంత్రాలను అనుష్ఠానం చేసినప్పుడు మనం భాగ్యవంతులము. ఆ మంత్రాలను చూచి ఆ సాయణ భాష్యాన్ని చదవకపోతే మనమంతా దురదృష్టవంతులం. అయ్యో, ఇటువంటి అకాల మరణాలు ఈ మంత్రానుష్ఠానాన్ని చేయడం వలన తొలగిపోతాయి అన్న తర్వాత ఇవి చేయకుండా పోయితే మనము మన సమీపంలో ఉండి నిత్యం అనుష్ఠానంలో ఉన్నటువంటి మంత్రాల్లోనే ఇటువంటి గొప్పనేటువంటి మంత్రాలు ఉన్నాయా అనేటువంటి ఆశ్చర్యము మనకు తర్వాత వస్తుంది. ఇది చాలా శోకించదగ్గ విషయము. కారణం ఏమిటి అంటే అనూచానంలో ఈ పరంపర అనేటువంటిది లేకపోవడమే కారణమై ఉన్నది. ఒకనాడు దుర్వాస మహర్షులు, ఆయన అనేక లోకాల్లోకి సంచారం చేసేవాడు. స్వేచ్ఛా సంచారం, ఎవ్వరూ ఆయనను అడ్డగించేటువంటి వాళ్ళు కాదు. సత్యలోకానికి వెళ్ళినాడు. సత్యలోకంలో నిరంతరాయంగా వేదాలకు సంబంధించినటువంటి మంత్రాలు అక్కడ పఠింపబడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో వచ్చినటువంటి దుర్వాసుని యొక్క శరీరానికి సంబంధించిన స్వరూపాన్ని చూచిన తర్వాత శరీరమంతా కూడా భస్మధూళిత శరీరమై ఉన్నది, భస్మము చేత ఉద్దూలనం చేయబడ్డటువంటి ఒక శరీరమై ఉన్నది. గడ్డముతో కూడుకొన్నాడు, ఎర్రని కళ్ళతో కూడుకొన్నాడు. సత్యలోకంలో ఉన్న వాళ్ళందరికన్నా విలక్షణంగా కనిపించగానే ఆయనను చూసినటువంటి సరస్వతీదేవికి నవ్వు ఆగలేదు, నవ్వినది. నవ్వగానే దుర్వాసులు ముందే కోపస్వభావం గలవాడు ఆయన. అందులో విశాలమైనటువంటి అనేక పండితులతో విరాజిల్లుతున్నటువంటి ఆ సభా మధ్యలో తనను చూసి సరస్వతీదేవి ఎప్పుడైతే నవ్వినదో పేలవంగా, ఆ నవ్వును చూసి కోపానికి వచ్చినటువంటి వాడి సరస్వతీదేవిని శాపం పెట్టినాడు. నీవు మానవకాంతవై జన్మింతువుగాక. దేవతాలోకాల్లో ఉన్నటువంటి వాళ్లకు మానవులుగా జన్మించడం అనేటువంటిది శాపం. అది సరస్వతీదేవి తన తప్పిదాన్ని తెలుసుకున్నటువంటిది ఆయన పాదాల పైన పడ్డది. ఈ శాపానికి మీరు ఉపసంహారం చెప్పండి, నేను అపరాధం చేసినాను, చేసిన అపరాధానికి సరైనటువంటి శిక్షను మీరు నాకు వేసినారు. ఇప్పుడు నేను సత్యలోకాన్ని వదిలిపెట్టి క్షణకాలం కూడా ఉండలేను. మళ్ళీ నేను సత్యలోకానికి రావాలి అంటే శాపానికి ఉపసంహారం ఏమిటి అనంటే, మానవకాంతమైనటువంటి నీకు ఒక పుత్రుడు ఉదయించిన తర్వాత తప్పకుండా నీవు ఈ లోకానికి వస్తావు అనంటే సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మణి కులంలో, శ్రోత్రియ కులంలో పుట్టేట్టుగా అనుగ్రహించండి అని ప్రార్థనను విన్నటువంటి దుర్వాసుడు క్షణికావేశం కలిగినటువంటి స్వభావం గలవాడు కాబట్టి ఆ విధంగానే అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి వాడై వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులంలో ఆమె జన్మించినది. సదాచార సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకున్నది. కాలాంతరంలో ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించినాడు. ఆ పుట్టినటువంటి పిల్లవానికి స్వాధ్యాయోధ్యేతవ్య అనేటువంటి నియమాన్ని అనుసరించి 8 ఏళ్లకు ఉపనయనం చేసినారు. తండ్రి కుమారునికి వేదాన్ని చెప్పుతూ ఉన్నాడు. చెప్పుతూ ఉన్న సమయంలో పిల్లవాడు ఒకవేళ కనుక చెప్పే మంత్రాలను అపస్వరంగా చదివినాడు అనంటే తండ్రి వినలేడు. కోపానికి వచ్చిన సందర్భంలో ఏం చేస్తాడు, తన సమీపంలో ఉన్నటువంటి దండముతో కొడుతూ ఉంటాడు. అప్పుడు తల్లి అయినటువంటి సరస్వతి దీన్ని గమనించి బాధపడుతూ ఉంటుంది. అశ్రుపూర్ణం తం వాగీషా నివారయంచ పునః తతస్సా చింతయామాస యస్యాః కస్యాః సుతో నహి. తన వేదములకు శాస్త్రములకన్నిటికీ నిలయభూత అయినటువంటిది సరస్వతీదేవి. ఆమె ఇప్పుడు మానవకాంతై పుట్టిన తర్వాత తనకు కొడుకు పుడితే ఆ పుట్టినటువంటి కొడుకును చదివించే విషయంలో తండ్రి దండిస్తూ వాడిని మంత్రాలను చదివించడం ఏదైతే ఉన్నదో ఇది ఆమె తట్టుకోలేకపోయినది.
వేదాలకన్నిటికీ నిలయభూతనైనటువంటి నాకు పుట్టిన కుమారుణ్ణి ఇంత దండించి ఇంత శిక్షిస్తూ వానికి విద్యలు చెప్పడమా? ప్రాప్యమాం తాడ్యతే బాలో మమ ప్రాణప్రియస్సుతః. అప్పుడు ఆ సరస్వతీదేవి, నాకు ప్రాణాల కంటే అతి ప్రియుడైనటువంటి వాడు నా కుమారుడు, అటువంటి కుమారుని ఇట్లా దండనం చేస్తూ ఉన్నా కొద్దీ నేను చాలా బాధపడుతున్నాను అని తన అంతరంగంలో బాధపడుతూ ఉండేది. సరస్వతీదేవిని ఒక్కసారి అడుగుదాం, అమ్మా మరి వేద విద్యలు కానీ మిగతా విద్యలు కానీ పిల్లవాడిని దండించకపోతే వస్తాయా అనంటే, దండించకుండానే వానికి వచ్చేట్టుగా చేస్తాను అంటుంది ఆమె. ఎందుకు అనంటే, వాడిని కొడుతూ ఉన్నప్పుడల్లా ఆ తాకేటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అది వానికి కాదు, అవి నాకే దాకుతున్నాయి అన్నంత బాధను పొందుతూ ఉన్నది. అప్పుడు ఆమె ఏం చేసినది, పిల్లవానికి విద్యలనన్నిటినీ వచ్చేట్టుగా అనుగ్రహించినది. తతః సంపూర్ణ విద్యోసౌ కురుక్షేత్రే వసన్ముని తపస్తేపే మహాభాగో దేవైరపి సుదుష్కరం. ఆ తర్వాత సరస్వతీదేవి వలన విద్యలనన్నిటినీ కూడా పొందినటువంటి వాడై తాను కురుక్షేత్రానికి వెళ్ళినటువంటి వాడి కురుక్షేత్రంలో అమోఘమైనటువంటి అనుష్ఠానాన్ని, ఏ మంత్రములను తాను పొంది ఉన్నాడో ఆ మంత్రములనన్నిటిని కూడా ఉపాసన చేయడం ప్రారంభించినాడు. మనకు పురాణాల్లో వ్యాసుడు ఏం చెప్పుతూ ఉంటాడు అనంటే, గురువుల ద్వారా మంత్రాన్ని గనక ఒకవేళ ఉపదేశంగా పొందినావు నీవు అనంటే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వాటిని సాధన చేయి, కురుక్షేత్రానికి వెళ్ళి వాటిని సాధన చేయి. ఒకవేళ అది కుదరని పక్షంలో అన్ని క్షేత్రాలు కాశీ క్షేత్రంలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఈ కాశీ క్షేత్రంలో నీవు మంత్ర సాధన చేసినట్టయితే తప్పకుండా ఆ మంత్రాలని సిద్ధిస్తాయి అని అనేక సందర్భాల్లో వ్యాసుడు తాను రచించినటువంటి పురాణాల్లో చెప్పుతూ ఉంటాడు. సరస్వతీదేవి కుమారుడైనటువంటి ఈ సారస్వతుడు కురుక్షేత్రానికి వెళ్ళినాడు. దుర్వాసుడు పెట్టినటువంటి శాపం ఆమెకి తొలగిపోయినది, ఆమె సత్యలోకానికి వెళ్ళిపోయినది. ఇప్పుడు ఈ సారస్వతుడు కురుక్షేత్రంలో ఉన్నటువంటి వాడై అనేక సంవత్సరాలు అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు అంటే ఏమిటి? తద్ధి తపస్తద్ధి తపః. వేదాన్ని నిరంతరాయంగా అధ్యయనం చేయడమే తపస్సు. మాకు చదువు చెప్పినటువంటి ఏ గురువులు ఉన్నారో వారు శివంపేటలో మేము చదువుకునే సందర్భంలో మాకందరికీ శ్రీ విద్యాపూర్ణ దీక్ష ఇస్తాను అని మా శాస్త్రి గారు అన్నారు. సోమయాజుల వారు, ఇది మంచి తరుణం అండి, ఇప్పుడు మీరు మంత్రభాగాన్ని చక్కగా ఉపదేశంగా స్వీకరించండి, పూర్ణ దీక్షను స్వీకరించండి అంటే 2 చేతులు జోడించయ్యా, నాకు పూర్ణ దీక్ష వద్దు, ఏదీ వద్దు, నాకున్నటువంటి మంత్రభాగం వల్ల ఒకటే ఇషేత్వోర్జేత్వ దగ్గర నుండి మొదలుకొని సముద్రో బంధు వరకు ఉన్నటువంటి మంత్రభాగమే అనుష్ఠానం నాది, అది తప్ప నాకు ఇంకొకటి లేదు అని ఆనాడు ఈ విషయాన్ని చెప్పి ఈనాటి వరకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నిరంతరాయంగా వేదమంత్రాలని అధ్యయనం చేస్తూ ఉంటారు మా గురువరేణ్యులు. ఎవరికి వేద ప్రోక్తములైనటువంటి ధర్మములయందు ఆసక్తి ఉండదో అటువంటి వ్యక్తులు ఇతరమైనటువంటి మంత్రాలను ఉపదేశంగా పొందినటువంటి వారై అనుష్ఠానాలను కొనసాగిస్తూ ఉంటారు. అది వేరే విషయం. ఎప్పుడైతే కురుక్షేత్రానికి వెళ్ళి కురుక్షేత్రంలో నిరంతరాయంగా ఈ వేద మంత్రాలకు సంబంధించిన ఉపాసన చేస్తూ ఉన్నాడో ఆ సందర్భంలో 12 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడ్డది. ఈ సారస్వతుడు ఎవడైతే ఉన్నాడో వేదాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మహా గొప్పనైనటువంటి ఉపాసన చేస్తూ ఉన్నాడు కదా. వేద మంత్రాల్లో ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాల్లో పశుపక్ష్యాదులకు క్షేమం కలిగని అనేటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. దేశమంతా కూడా సస్యశ్యామలమవుగా కానే మంత్రాలు కొన్ని ఉంటాయి. నాకేదైతే సంసారం ఉన్నదో నా సంసారం బాగుపడని అనేటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి. కాబట్టి వీటినన్నిటినీ కూడా సాంగోపాంగముగా నిరంతరాయంగా ఉపాసన అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి ఉపాసనా ఫలంగా ఆయన పరిసర ప్రాంతాలు కురుక్షేత్ర ప్రాంతం భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఋషులు ఉన్నారో వాళ్ళంతా కూడా సారస్వతుని సమీపానికి వచ్చినటువంటి వారై నివాసం చేస్తూ ఆయన పెట్టేటువంటి ఆతిథ్యాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఒక ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ కాలాన్ని గడుపుతూ అనుష్ఠానాలన్నిటి కూడా విడివిడిగా చేసుకున్నారు వాళ్ళంతా కూడా. ఎప్పుడైతే జగత్తులనన్నిటిని కూడా వ్యాపించి ఉన్నటువంటి దుర్భిక్షము తొలగిపోయినదో, జగత్తులో అంతటా కూడా సస్యశ్యామలమైనదో
అప్పుడు వీళ్ళంతా కూడా ఈ సారస్వతుని యొక్క ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో సారస్వతుని సమీపానికి వచ్చి చేరినప్పుడు వీళ్ళంతా వేద విద్యలు వేద మంత్రాలన్నీ ఉపస్థితిలో ఉన్నటువంటి వాళ్ళై ఉండినారు. వీళ్ళంతా కూడా వెళ్ళిపోయే సమయంలో వీళ్ళకెవ్వరికి కూడా వందలాది వేలాది మంది ఋషులకు వేద మంత్రాలు ఏవి కూడా జ్ఞాపకం రావడం లేదు. వేరే చోటుకి వెళ్ళి కురుక్షేత్రం నుండి ఇంకో చోటుకి వెళ్ళి వీళ్ళు అనుష్ఠానం చేద్దాము అని ఆచమనం చేసి సంకల్పాన్ని చేసి మంత్రాన్ని ప్రోక్షణ చేసుకునే మంత్రం ఏదో ఉండే జ్ఞాపకం రావడం లేదు. అపవిత్ర పవిత్రోవ ఆపోహిష్ఠామయో భువ హిరణ్యవర్ణా శుచయ పావకా ఇవేవి జ్ఞాపకం రావడం లేదు. మంత్రాలు ఏవి జ్ఞాపకం రాలేదు అన్న తర్వాత అనుష్ఠానాన్ని చేయడం ఎట్లా? అందుకని అప్పుడు ఏం చేసినారు, బాధపడుతూ కర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టి మళ్ళీ మనం ఈ మంత్రభాగాన్ని ఎట్లా పొందాలి అనేటువంటి చింతన చేస్తూ ఉన్న సమయంలో నారదుడు వాళ్ళందరి సమీపానికి వచ్చి ఏం చెప్పినాడు అనంటే, హే ఋషులారా, మీరు పోగొట్టుకున్నటువంటి ఏ మంత్రభాగం ఉన్నదో ఈ మంత్రభాగాన్నంతా కూడా మీరు పొందాలి అనంటే సారస్వతుని సమీపానికి వెళ్ళండి. దేశంలో అంతటా దుర్భిక్షం ఏర్పడ్డ సమయంలో వేలాది మంది ఋషులైనటువంటి మీ అందరికీ కూడా భిక్షను పెట్టి మిమ్ములను కాపాడినాడు. మీరంతా కూడా అనుష్ఠానాలు చేసుకుంటూ సుఖమయ జీవనాన్ని మీరంతా కూడా కొనసాగించినారు. ఇప్పుడు వేద విద్యలు మీకు దూరమైపోయినాయి అని బాధపడుతున్నటువంటి మీకు కూడా ఆ వేద విద్యల భిక్షను వేసేవాడు సారస్వతుడే. అందుకని ఆయన సమీపానికి మీరంతా కూడా వెళ్ళండి అనంటే అందరూ కూడా కలిసి ఆయన సమీపానికి వెళ్ళినారు. సారస్వతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదివరకు తన ఆశ్రమంలో ఏ విధంగా భిక్ష వేసి అందరినీ కాపాడినాడో రక్షించినాడో, ఎవరెవరికి ఏ ఏ వేదము కావాలి, శుక్లయజుర్వేదమా, మాధ్యందిన శాఖన, గౌతమ శాఖన, జైమినీయ శాఖన, ఎన్ని వేల మంది ఋషులు ఎవరెవరు ఏ శాఖా సంబంధమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రాలను ఉపదేశం చేసినాడు. ఎవరెవరు ఏ శాస్త్రములలో పురాణాలను ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయా శాస్త్రములను పురాణములను అన్నిటిని కూడా ఉపదేశం చేసినాడు ఆ సారస్వతుడు. అందరూ చాలా సంతోషపడి మళ్ళీ మంత్రభాగాన్ని ఈ సారస్వతుని వలన పొందినటువంటి వాళ్ళి ఎవరి ఆశ్రమాల్లోకి వాళ్ళు వెళ్ళి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఆయా మంత్రాలను ప్రచారం చేసి శిష్య పరంపరనంతా కూడా మళ్ళీ కొనసాగించినారు. కానీ ఎవరైతే తైత్రీయ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రము ఈ సారస్వతుడు బోధించినటువంటి ఏ మంత్రాలున్నాయో ఇదివరకు మేము నేర్చుకున్నటువంటి మంత్రముల వలె కనిపించడం లేదు అనేటువంటి సందేహాన్ని వెలిబుచ్చినారు ఆయన సమీపానికి వెళ్ళి. ఏమయ్యా, అందరికీ మంత్రాలు ఉపదేశం చేసినావు, ఆయా శాఖల వాళ్ళకందరికీ కూడా తైత్రీయ శాఖీయులమైనటువంటి మేము వస్తే మాకు కూడా నీవు మంత్రాలను ఉపదేశం చేసినావు. కానీ నీవు ఉపదేశం చేసినటువంటి మంత్రాలను ఇప్పుడు మేము చదువుతూ ఉంటే ఇదివరకు మేము ఏ తైత్రీయ శాఖ మంత్రాలను చదివి ఆనుపూర్వి చదివినటువంటి వ్యక్తులమై ఉన్నామో అటువంటి ఆనుపూర్వి కనిపించడం లేదు, మమ్ములను నీవు మోసం చేసినావు అని ఆయన పైన అభియోగాన్ని మోపినారు సారస్వతుని పైన. అప్పుడు ఆ సారస్వతుడు వచ్చినటువంటి మహాత్ములతో, తైత్రీయ శాఖ అధ్యయనం చేసినటువంటి మహాత్ములతో ఏమంటాడు అనంటే, యద్యయన్న భవేద్వేదః ప్రతిజ్ఞాంతు కరోమ్యహం. నా సమీపానికి వచ్చి మీరంతా కూడా కూడగట్టుకొని ఏమంటూ ఉన్నారు అనంటే, మిగతా వాళ్ళందరికీ వేద మంత్రాలను మీరు బోధించినారు, కానీ మాకు బోధించిన ఏ మంత్రాలు ఉన్నాయో ఇది వేదానికి సంబంధించిన మంత్రాలు కావివి అని అభియోగాన్ని మోపుతున్నారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అన్నాడు ఆ సారస్వతుడు. ఏం ప్రతిజ్ఞ? యద్యయం న భవేద్వేదః ప్రతిజ్ఞాంతు కరోమ్యహం అగ్నిం ప్రవేశనం కుర్యాం భవంతో వాచమీరితాం. హే ఋషులారా, ఒకవేళ మీకు నేను బోధించినటువంటి విద్యలు తైత్రీయ శాఖకు సంబంధించినటువంటి వేద విద్యలే గనక కాకపోయినట్టయితే నేను భగభగ మండుతున్నటువంటి అగ్నిలో ప్రవేశించి నా శరీరాన్ని కాల్చుకుంటాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు.
తమూచుర్ఋషయః సర్వే వచనం యచ్చ చోదితం యది వేదక్రమం విప్ర ప్రతిజ్ఞాం కుర్మహే వయం. మేము కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము, నీవు బోధించినటువంటి ఏ వేదములు ఉన్నాయో ఆ వేదములు 100% మాకు తైత్రీయ శాఖకు సంబంధించిన మంత్రాలు ఇవి కానే కావు. ఆ విధంగా ఇవి తైత్రీయ శాఖకు సంబంధించినవి కావు అని మేము అంటూ ఉన్నాము. నీవు ప్రతిజ్ఞ చేసినట్టుగానే మేము కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము, ఇవి 100% కావు. ఒకవేళ అవి అయినట్టయితే మేము కూడా మా ప్రతిజ్ఞను పాలించడం కోసమే మండుతున్నటువంటి అగ్నిలో ప్రవేశించి మా ప్రాణత్యాగం చేస్తాము అని వీళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికీ సంబంధించినటువంటి ఈ విషయంలో ఈ చర్చకు పరిష్కారం చెప్పేవాళ్ళు ఎవరు? అరణ్యాల్లో ఉన్నటువంటి అనేక మంది మహాత్ముల సమీపానికి వెళ్ళినారు. సారస్వతుడు ఉపదేశం చేసినటువంటి ఏ తైత్రీయ మంత్రభాగం ఉన్నదో అది సరైనటువంటిదే ఉపదేశం చేసినాడా, సరైనటువంటిది ఉపదేశం చేయలేదా అనే విషయం చెప్పాలి అంటే సారస్వతుని కన్నా గొప్పనైనటువంటి పండితుడు ఒకడు ఉండాలి. అరణ్యాల్లో అంతా సంచారం చేస్తే అరణ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమన్నారు అనంటే, మీ ఈ సమస్యకు పరిష్కారం చెప్పేవాడు ఈ అరణ్యాల్లో ఈ భారతదేశంలో ఎవడు కూడా లేడు. అందుకని సత్యలోకాధిపతి అయినటువంటి బ్రహ్మ సమీపంలోనే అన్ని వేదాలున్నాయి. హే సారస్వత, నీవు వెళ్ళి మీకు వచ్చినటువంటి ఈ సమస్యను సమస్యకు పరిష్కారం చెప్పమని బ్రహ్మనే ఆశ్రయించండి అనగా అప్పుడు బ్రహ్మ సమీపానికి వెళ్ళినారు సత్యలోకానికి. ఎవరు వేదశాస్త్ర నిష్ణాతులై ఉన్నారో, వేదములను ఉపాసించేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు సశరీరులై లోకాంతరాల్లోకి వెళ్ళి సంచారం చేయవచ్చును అని మనకు అనేక కథలు వేదాల్లో పురాణాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. తాత్పర్యం ఏమిటి అంటే వేద మంత్రభాగం అంత గొప్పనైనటువంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వెళ్ళిన తర్వాత బ్రహ్మ మీరెందుకు వచ్చినారా అని అడిగినాడు ఆ ఋషులను, సారస్వతుణ్ణి. అడిగితే జరిగిన వృత్తాంతాన్ని చెప్పినారు. 12 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడ్డప్పుడు నా సమీపంలో ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి ఋషులు వెళ్ళిపోయిన తర్వాత వీళ్లకు మంత్రాలు ఏవైతే రాలేదో ఆ సమయంలో అనేక శాఖల వాళ్ళకందరికీ కూడా ఆయా మంత్రాలను ఉపదేశం చేసినారు. అందరూ సంతోషంగా వాటిని స్వీకరించి వెళ్ళినారు. కానీ తైత్రీయ శాఖకు సంబంధించినటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వీళ్లకు కూడా నేను మంత్రాన్ని బోధిస్తే ఇవి మా శాఖకు సంబంధించిన మంత్రాలు కాదు, ఇవి వేదములు కావు అని నా పైన ఆరోపణ చేసినారు తండ్రి. ఒకవేళ ఇవి గనక నేను బోధించినవి వేదమంత్రములు కావు అని నిర్ధారణ అయినట్టయితే నేను అగ్నిలో ప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినాను. తమరే సెలవియ్యండి, నేను వీళ్లకు ఉపదేశం చేసినటువంటి మంత్రాలు సరైనటువంటి అవునా కాదా అన్నాడు. మీదేమిటయ్యా అధిక్షేపము అని అంటే వాళ్ళు కూడా ఇదే మాటని చెప్పినారు. మేము నేర్చుకున్నటువంటి సమయంలో వేరే అర్థక్రమాన్ని అనుసరించి మేము నేర్చుకున్నాము, కానీ ఇప్పుడు వేరే క్రమంలో మాకు నేర్పినాడు కాబట్టి ఇది వేదం కాదు, ఇది కనుక ఒకవేళ తీర్మానం అయినట్టయితే మేము కూడా అగ్నిలో ప్రవేశం చేస్తాము అని వీళ్ళు అన్నారు. అప్పుడు ఇద్దరినీ రక్షించే నిమిత్తమై బ్రహ్మదేవుడు ఏమన్నాడు అంటే, పాఠాన్ని అనుసరించి ఏ క్రమం ఉన్నదో ఆ క్రమాన్ని స్వీకరించిన సమయంలో సారస్వతుడు బోధించినటువంటి బోధనే సరైనటువంటిది అన్నాడు. అనగానే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఋషులు ఉన్నారో ఈ ఋషులు అగ్నిలో ప్రవేశం చేయాలి కదా, అందుకని వాళ్ళు ప్రవేశం చేయబోతుంటే వాళ్ళను రక్షించేందుకోసం ఏమన్నాడు అనంటే, హే ఋషులారా, అర్థమును దృష్టిలో ఉంచుకొని ఏ క్రమం ఉన్నదో ఆ క్రమాన్ని ఆశ్రయిస్తే మీది సరైనటువంటిది అని వీళ్లకు సమాధానం చెప్పినాడు. పాఠక్రమంలో వీళ్ళది సరైనటువంటిది, అర్థక్రమంలో మీది సరైనటువంటిది. అందుకని ఉభయులు కూడా మీరు మీ ప్రాణాలను పోగొట్టుకోక మీరు ఆరోగ్యవంతులై ఉండి మీరు ప్రాణాలను నిలుపుకున్నటువంటి వాళ్ళై ఉండి ఈ చెప్పినటువంటి ఏ సారస్వత క్రమం ఉన్నదో దాన్ని అనుసరించి మీ అధ్యయనాన్ని కొనసాగించండి అని ఆదేశాన్ని ఇవ్వడంతో బ్రహ్మలోకం నుండి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తైత్రీయ శాఖీయులు వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని ముందు కొనసాగించినారు. ఈనాటి వరకు కూడా ఆ పాఠక్రమమే కొనసాగుతున్నది అని మనకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఈ విధంగా ఒక వేద విద్యకు సంబంధించిన విషయాన్ని గురించి వేదాల్లో ఉపనిషత్తులలోనే ఇటువంటి అనేక రకాలైనటువంటి చరిత్రలు మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. వేదమును అందుకనే సదా సర్వకాలాలు అధ్యయనం చేస్తూ ఉండాలి.
ఆ విషయాన్ని వేదమే స్పష్టంగా చెప్పినది. వేదాన్ని ఎవరైతే ఉపదేశంగా పొంది ఉంటారో చదివిన తర్వాత ఇక దాన్ని మరచిపోవడం అనేటువంటిది చేయకూడదు. ఒకవేళ ఎవరైనా చదువుకున్నటువంటి వేదాన్ని మర్చిపోయినారు అనంటే వాళ్ళు కృతజ్ఞులు అంటుంది. వ్యాసుడు పురాణాల్లో ఏం చెప్తాడు అనంటే, ఏవైనా పాపాలు చేసినట్టయితే ఆ పాపాలకు ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. కానీ ప్రాయశ్చిత్తము లేనటువంటి పాపం ఏదైనా ఉన్నదా అనంటే కృతజ్ఞుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి ప్రాయశ్చిత్తం అనేటువంటిదే లేదు. వేదాన్ని నేర్చుకొని గురుకులంలో వేదాన్ని చదవక ఎవడైతే మరిచిపోతాడో వాడిని కృతజ్ఞుడు అని అంటారు. వానికి ప్రాయశ్చిత్తాదులు ఏవీ కూడా లేవు. వేదమే ఒక చోట ఏం చెప్పినది అంటే, యస్తిత్యాజ సఖివిదగుం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్తి యదీగుం శృణోత్యలకగుం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథామితి. ఈ రుక్కుకు సాయణాచార్యుల వారు ఎంత సుందరమైనటువంటి ఆ భాష్యాన్ని రాసినాడు, ఆలకించండి. యః పుమాన్ వేదస్య వాంగ్మాత్ర నిష్పాద్యం అధ్యయనం కరోతి తం పుమాంసం వేద సమస్త పాపక్షయద్వారేణ మోక్షపర్యంతోత్తమగతి ప్రదానేన ప్రియం సఖాయమివ అతిస్నేహేన పాలయతి. ఎంత చక్కని మాట చెప్తున్నాడు సాయణాచార్యులు. వేదం చెప్పినటువంటి దాన్ని వివరిస్తూ ఏమంటారు అనంటే, ఎవరైతే వేదమంత్రాలను అధ్యయనం చేస్తారో అధ్యయనం చేసినటువంటి ఏ వ్యక్తి ఉంటాడో వాణ్ణి ఒక స్నేహితుడు వెంటాడినట్టుగా వెంటాడుతుంది వేదము. వెంటాడి ఏం చేస్తుంది? ఒక స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడైనటువంటి వానికి ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని తొలగిస్తాడు. వాడినే స్నేహితుడు అంటారు కదా. అందుకని వీడిని ఏం చేస్తాడు? ఎన్ని రకాలైనటువంటి పాపాలున్నాయో ఆ పాపాలన్నిటినీ తొలగిస్తుంది, అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. చివరికి ఏం చేస్తుంది ఆ వేదము? ఎవడైతే వేదాన్ని ఆశ్రయించిన వ్యక్తి ఉంటాడో అటువంటి వానికి వేదము చేసేటువంటి పని ఏమిటి అనంటే, మోక్షపర్యంతోత్తమగతి ప్రదానేన, మోక్షము వచ్చేంత వరకు, ఉత్తమగతి అయినటువంటి మోక్షము వచ్చేంత వరకు వాణ్ణి వెంటాడుతూ ఉంటుంది. ఎవడైతే వేదాన్ని వదిలిపెట్టకుండా వేదాన్ని ఆశ్రయించుకొని ఉంటాడో ప్రియం సఖాయం ఇవ అతిస్నేహేన పాలయతి. ప్రియుడైనటువంటి వానికి స్నేహితుడు ఏ విధంగా అతి స్నేహం కలిగినటువంటి వాడు ప్రవర్తిస్తాడో ఆ విధంగా వేదము అధ్యయనం చేసినటువంటి వాడిని రక్షించడానికి పూనుకుంటుంది. తస్మాత్ అధ్యేతారం సఖాయం వేత్తీతి సఖివిత్ స్వాధ్యాయ స్వయం చ తస్య పురుషస్య సఖా అత్యంత స్నేహేన కదాచిదపి అనపాయాత్. తనకు స్నేహితునిగా వ్యవహరించేటువంటి స్నేహితుడిని ఎట్లయితే వదిలిపెట్టుకోడో లోకంలో ఉన్నటువంటి వ్యక్తి, అయ్యో వాడు వెళ్ళిపోయినట్టయితే ఇక నన్ను రక్షించేవాడు ఎవడు లేడు ఈ ఊర్లో, వాడు గనుక వెళ్ళిపోయినట్టయితే ఈ లోకంలో నన్ను రక్షించేవాడు ఎవడూ లేడు అని అతి స్నేహితుడైనటువంటి వాడిని ఏ విధంగా ఒక వ్యక్తి వదిలిపెట్టాడో, స్నేహితునిగా వచ్చి తనను రక్షించేటువంటి వేదాన్ని కూడా వదిలిపెట్టకుండా నిరంతరాయంగా వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. నహి నిరంతరాధ్యాయినం స్వాధ్యాయ కదాచిదపి పరిత్యజతి కింటు దినే దినే అతిశయేన తస్య అధీనో భవతి. ఎవరైతే ప్రతిరోజు వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్లను వేదం ఎప్పుడూ కూడా వదిలిపెట్టు. ప్రతిరోజు నన్ను చదువుతున్నాడు, నా గురించినటువంటి స్మరణనే వీడు చేస్తూ ఉన్నాడు అని వానిపైన ప్రేమను అతిశయంగా పెంచుకుంటుంది వేదము. తస్య అధీనో భవతి. అంతేకాకుండా ఎవడైతే వేదాన్ని చదివేటువంటి వాడు ఉంటాడో వాడి అధీనంలోకి వెళ్ళిపోతుంది ఈ వేదమంతా కూడా. తాదృశం సఖివిదం స్వయం సఖాయం యస్తిత్యాజ పరిత్యక్తవాన్ తస్య పరిత్యక్తు వాచ్యపి భాగో నాస్తి. ఇంత ప్రేమగా తనను రక్షించేందుకోసమై వచ్చినటువంటి వేదాన్ని గనక ఒకవేళ వదిలిపెట్టి వేదమంత్రాలను చదవలేదు అనంటే వానికి నిజంగా ఈ లోకంలో సుఖము లేదు, లోకాంతరంలో కూడా వానికి క్షేమం అనేటువంటిది లేదుగాక లేదు. అందుకని ఎవరైతే వేదాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వేదాన్ని తప్పకుండా వాడు ప్రయత్నపూర్వకంగా దాన్ని నేర్చుకున్నటువంటి దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతినిత్యము కూడా దాన్ని అధ్యయనంలో పెట్టుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు.
నానుధ్యాయాద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్ వేద వ్యక్తరిక్తస్య శబ్దజాలస్య కంఠశోషమాత్ర పర్యవసాయిత్వమేవ ఉపపాద్యతే. నానుధ్యాయాద్ బహూన్ శబ్దాన్ అంటే వేద వ్యతిరిక్తమైనటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో, ఏ మాటలు ఉన్నాయో వాటిని మాట్లాడకూడదు. ఒకవేళ ఏదైనా వాడు మాట మాట్లాడుతున్నాడు అంటే వేదానికి సంబంధించిన మాటనే మాట్లాడుతూ ఉండాలి. మిగతా వాక్యాలనన్నిటిని కూడా వదిలిపెట్టాలి. అటువంటి వాడిని వేదాధ్యాయి అనే పేరుతో పిలుస్తారు. అటువంటి వాడు నిజమైనటువంటి పుణ్యాన్ని ఆచరించిన వాడు అని మనకు స్పష్టంగా ఈ వేదాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్యోయం యం క్రతుమధీతే తేన తేనాస్యేష్టం భవతి. ఎవడైతే వేదాన్ని అధ్యయనం చేస్తాడో, వేదాల్లో వచ్చేటువంటి ఏ మంత్రభాగం ఉంటుందో ఆ మంత్రభాగాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఉదాహరణకు ఒక అశ్వమేధ ప్రకరణం వస్తుంది వేదంలో. అశ్వమేధ యాగం ఎట్లా చేయాలి, ఒక దర్శపూర్ణమాసాలకు సంబంధించిన ప్రకరణం వస్తుంది. దర్శపూర్ణమాసాలు ఎట్లా చేయాలి, దానికి దేవత ఎవరు, దానికి వేసేటువంటి ఆహుతులు ఏమిటి, ఒక అగ్నిహోత్రానికి ఈ విధంగా ఏ క్రతువులకు సంబంధించినటువంటి మంత్రాలు ఇక్కడ పఠింపబడుతూ ఉంటాయో, పఠించేటువంటి ఏ వ్యక్తి ఉంటాడో వాడు అశ్వమేధ యాగానికి సంబంధించిన అశ్వమేధ యాగాన్నంతా కూడా సమగ్రంగా ఆచరించినటువంటి ఫలాన్ని పొందుతాడు. దర్శపూర్ణ మాసాలనన్నిటినీ కూడా ఆచరించడం వల్ల వచ్చేటువంటి ఏ ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని కేవలం పారాయణము ద్వారా వాడు పొందుతాడు. ఇంతకన్నా గొప్ప ఇంకేం చెప్పాలి పారాయణానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని గురించి అని వేదమే స్పష్టంగా చెప్తుంది. ఈ సందర్భంలో సాయణాచార్యుల వారు ఈ భాష్యాన్ని రాస్తూ ఎంత చక్కని వివరణ ఇచ్చినారు అనంటే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకాన్ని ఉట్టంకించినారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవుడు నశించిపోవడానికి కారణమేమిటి అనేది ఒక ప్రక్రియా విధానాన్ని ఇందులో చూపెట్టినాడు. అందులో మొట్టమొదట విషయాసక్తి ఏం చేస్తుంది మానవునికి అంటే, విషయాసక్తి విషయముల యందు ప్రవర్తన కలిగేట్టుగా చేస్తుంది. దానివలన కామం అనేటువంటిది ప్రాదుర్భవిస్తుంది. కామం వలన క్రోధం ఏర్పడుతుంది. క్రోధం వలన మోహంలో ఓడిపోతాడు. మోహం వలన వానికి స్మృతి విభ్రమం చెందుతుంది. స్మృతి భ్రంశం వలన బుద్ధినాశనం అవుతుంది. బుద్ధినాశనం వలన వాడు పతితుడైపోతాడు అని. అందుకని ఇటువంటి పతనమును వీడు పొందకుండా, ఈ పతనావస్థకు వీడు చేరకుండా ఉండాలి అని అంటే మనస్సును కంట్రోల్లో పెట్టుకునేందుకోసము నేనున్నాను శాస్త్రము అని యోగ శాస్త్రం వస్తుంది. యోగశ్చిత్త వృత్తి నిరోధ. మనస్సులో కలిగినటువంటి వివిధ రకాలైనటువంటి మార్పులు కలగకుండా ఉండాలి అంటే నేనున్నాను అని చెప్పి యోగశాస్త్రము నన్ను గనక ఒకవేళ మీరు ఆశ్రయించినారు అంటే ఏ పతనానికి సంబంధించిన ప్రక్రియా విధానం ఉన్నదో ఆ ప్రక్రియను ఆశ్రయించి మీరు పతితులు కాకుండా ఉంటారు రండి అని అది ఆహ్వానం చేస్తుంది. కానీ యోగంలోకి వెళ్ళినాము అంటే అతి కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి జీవనాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే మనకు ఆ యోగశాస్త్రం మేలు చేస్తుంది. ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పి విద్యార్థుల వారు ఏమంటారు అనంటే, ఈ సందర్భంలో చిత్తవృత్తి నిరోధ రూపం యోగం వక్తుం కృత్స్నం యోగశాస్త్రం ప్రవృత్తం సాచ విషయధ్యాన నివృత్తి. యోగశాస్త్రం అంతా కూడా ఈ పతితుడు కాకుండా ఉండడానికి ఉపాయం ఏం చెప్పినది అంటే చిత్తవృత్తి నిరోధాన్ని కలిగి ఉండాలి అని. చిత్తవృత్తి నిరోధం అయినట్టయితే ఏమవుతుంది, విషయముల యందు వానికి ఆసక్తి అనేటువంటిది కలగదు. విషయముల యందు ఆసక్తి కలగకుండా ఉండడం అంటే కళ్ళతో రూపాన్ని, చెవులతో శబ్దాన్ని, నాలుగుతో రుచులను వాడు చూడకుండా ఉంటాడు. అప్పుడు విషయాసక్తి అనేటువంటి తొలగిపోయినది అయిన తర్వాత శుద్ధమై ఉంటుంది అంతఃకరణము. అంతఃకరణం శుద్ధమైతే అందులో పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అని ఇంత విశాలమైనటువంటి ప్రక్రియను అందించింది యోగశాస్త్రము.
కానీ విద్యార్థుల వారు ఏమంటారు అనంటే కింటు సాచ విషయధ్యాన నివృత్తి స్వాధ్యయన నిరతస్య అప్రయాసేనైవ సిద్ధ. ఈ విషయంలో నుండి నివృత్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో యోగశాస్త్రాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరం లేకుండానే స్వాధ్యాయం ఏదైతే ఉన్నదో గురు పరంపరా ప్రాప్తమైనటువంటి తాను నేర్చుకున్నటువంటి ఏ వేద విద్య కలదో ఆ వేదానికి సంబంధించిన పారాయణాన్ని వాడు చేస్తూ ఉన్నాడు అనంటే చాలు యోగశాస్త్రం యొక్క ప్రవేశము లేకుండానే విషయ నివృత్తి వానికి కలుగుతుంది. ఎవడు విషయాల నుండి నివృత్తిని పొంది ఉన్నాడో వానికి స్వతసిద్ధమైన అంతఃకరణం యొక్క శుద్ధత ఏర్పడుతుంది. ఎవని అంతఃకరణము శుద్ధమై ఉన్నదో శుద్ధమైన అంతఃకరణంలో పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ప్రయాసతో కూడుకున్నటువంటి యోగశాస్త్రానికి సంబంధించిన ప్రక్రియ అవసరం లేకుండానే కేవలం వేద మంత్రాలను అధ్యయనం చేయడం వలన వానికి ఇది లభిస్తూ ఉండగా అర్కేచేన్ మధు విందేత కిమర్థం పర్వతం వ్రజేత్. తన సమీపంలోనే తేనె అనేటువంటిది దొరుకుతూ ఉండగా పర్వతానికి ఎక్కి పర్వతంలో తేనెను తీసుకురావడం ఎందుకు, ఎవడు ఈ ప్రయత్నాన్ని చేస్తాడు అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడా ఉట్టంకించి వేదాధ్యయనానికి సంబంధించినటువంటి వైశిష్ట్యాన్ని గురించి మనకు స్పష్టంగా తెలియపరిచినారు. ఈ సందర్భంలో అటువంటి వేదాన్ని ఎవడైతే అధ్యయనం చేస్తాడో చేసిన వాడిని గురించి వేదమే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెప్పినది. యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేత్ ఏతా ఏవ దేవతాః ప్రీణాతి. అగ్నిరవమో దేవతానాం విష్ణుః పరమః ఇత్యుక్తత్వాద్ అగ్నిప్రభృతయో విష్ణుపర్యంతాః యావత్యో దేవతాః. ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళంతా కూడా వేద విధి బ్రాహ్మణే వసంతి. వేదాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణి యొక్క శరీరంలో వచ్చి వాడు నివాసం చేస్తారు. కారణం ఏమిటి? మంత్రములలో ఇప్పుడే మనం ఆరంభ సమయంలో ఏం చెప్పుకున్నాము అంటే వేదములో ఉండేటువంటి ఏ అక్షరములు, ఏ పదములు, ఏ వాక్యాలు ఉన్నాయో అవన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలే. పరమాత్మ ఉపాధిని అనుసరించి అనేక దేవతా శరీరాలను పొంది ఉన్నాడు. ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవలః. ఇంద్రునికి సంబంధించిన మంత్రం ఇది. అదేవిధంగా అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. ఇది అగ్నికి సంబంధించినటువంటి మంత్రము. ఇమం మే వరుణశ్రుతి హవ మధ్యాచ మృడయా తామ వస్యురాచకే. వరుణునికి సంబంధించినటువంటి మంత్రము. ఈ విధంగా ఎంతమంది దేవతలున్నారో, ఎంతమంది దేవతలకు సంబంధించిన ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ కూడా ఆయా దేవతల యొక్క స్వరూపాలే కదా. ఎన్ని మంత్రములు ఉన్నాయో ఆ మంత్రములన్నీ ఆయా దేవతల యొక్క స్వరూపములైన తర్వాత ఆ మంత్రములనన్నిటినీ కూడా నిరంతరం ఉపాసన చేసేటువంటి వాడి హృదయంలో ఉన్నాయి అన్న తర్వాత మంత్రస్వరూపములైనటువంటి దేవతలంతా కూడా వాడి శరీరంలో ఉన్నట్టే కదా. అందుకని బ్రాహ్మణుని వేదవేత్త అయినటువంటి ఏ బ్రాహ్మణుడు ఉంటాడో మంత్రముల ద్వారా వాని శరీరమంతా కూడా రోమరోమములో దేవతల యొక్క ఆ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అటువంటి బ్రాహ్మణుని గురించి దివే దివే నమస్కుర్యాత్, ప్రతిదినం నమస్కుర్యాత్. అశ్లీలం అశుభం కిమపి విద్యమానం అవిద్యమానం వా నకీర్తయేత్. వానిలో ఒకవేళ ఉన్నా లేకపోయినా వానికి సంబంధించిన అశ్లీలాన్ని గురించి కీర్తించకూడదు అని వేదమే స్పష్టంగా ఈ విధంగా చెప్పుతున్నది. ఏతావత వేదములో చెప్పబడ్డ ఏ మంత్రములున్నాయో ఆ మంత్రములన్నీ దేవతా స్వరూపములే. దేవతా స్వరూపములై ఉన్న మంత్రాలను ఎవడు ఉపాసన చేస్తాడో ఉపాసన చేసినటువంటి ఉపాసకుడు ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందుతాడు. అందుకని శరీరంలో ఆ మంత్రాలన్నీ జీర్ణించుకొని ఉండడం వలన దేవతలంతా కూడా మంత్రాధీనులై వీని శరీరంలో మంత్రావయవ స్వరూపాన్ని పొందినటువంటి వాళ్ళై వీని శరీరంలో ఉంటారు. ఒక క్షణం కూడా వేదాన్ని చదువుకున్నటువంటి వాడు ఆ మంత్రాలను వదిలిపెట్టకుండా ఉన్నట్టయితే ప్రాణ స్నేహితుడు ఏ విధంగా వీడిని ఆశ్రయించుకొని ఉండి రక్షిస్తూ ఉంటాడో వెంట ఉంటూ రోజు రోజుకు వానికి వీనిపైన ప్రేమానురాగాలు ఎట్లా అతిశయంగా పెరుగుతూ ఉంటాయో వేదం అనేటువంటి స్నేహితునికి కూడా వీనిపైన అతిశయమైనటువంటి ప్రేమానురాగాలు ఏర్పడుతూ ఉంటాయి అని ఈ మంత్రభాగం అంతా కూడా మనకు చెబుతున్నది.
వేదంలో వచ్చేటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలు ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఉపాసన చేసినాడు కాబట్టి ఎవడు ఉపాసన చేసినాడో వాని ఉద్ధారానికి మాత్రమే అది ప్రయోజనకారు అవుతుంది. మిగతా వాళ్లకు దానివల్ల ప్రయోజనం లేదు అనడానికి వీల్లేదు. ఒక సంగీతాన్ని చదివేటువంటి వాడు అనుభూతిని పొందుతాడు. సంగీతాన్ని వినేటువంటి వాళ్ళు కూడా తలలూపుతూ ఒక విధమైన అనుభూతిని ఏ విధంగా అర్థం అయినా కాకున్నా పొందుతూ ఉంటారో, వేద మంత్రాల యొక్క ధ్వని వలన, వేద మంత్రాల యొక్క ఉచ్చారణ వలన ఆ ఉచ్చరింపబడ్డటువంటి వాని పరిసరాల్లో ఉన్నటువంటి సకల ప్రాణులు అందరూ కూడా క్షేమాన్ని పొందుతారు. అంత పవిత్రమైనటువంటిది, అపౌరుషేయమైనది, ఇది పురుష ప్రణీతమైనటువంటిది కాకుండా స్వయం వ్యక్తమైనటువంటి వేదరాశి ఏది గలదో అది ధర్మాన్ని బోధించేటువంటి అత్యుత్కృష్టమైనటువంటి వాంగ్మయమై ఉన్నది. అటువంటి వేదాన్ని ఆధారంగా పెట్టుకొని పురాణాలు, స్మృతులు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ప్రవృత్తములైనాయి. మన భారతదేశము కర్మభూమి అయి ఉన్నది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కర్మభూమిగా పిలువబడేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతివాడు కూడా స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ అని శాసనం చేసినాడు మనుస్మృతికారుడు. ఎవడి వంశానికి సంబంధించినటువంటి చరిత్ర ఉంటుందో ఆ చరిత్రనంతా కూడా వాడు తప్పకుండా వాడిని పరంపర కొనసాగించాలి. ఒకవేళ అది కనుక లేకపోయినట్టయితే ఇప్పుడే మనం చాలా అనేక రకాలైనటువంటి దుఃఖాలను పొందుతున్నాం. ఎంతో జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాము. మనం అజ్ఞానులం కాకూడదు. ప్రపంచ దేశాల్లోకెల్లా జ్ఞానవంతమైనటువంటి దేశం ఏది అంటే అది కేవలం భారతదేశం అనేటువంటి పేరు మనకు రావాలి అంటే మళ్ళీ పునరుజ్జీవనం కావాలి. వేదవాంగ్మయం అంతా కూడా ఉజ్జీవితమైనప్పుడు అది తప్పకుండా ఈ ప్రపంచ దేశాలని శాసించేటువంటి దేశంగా మనం అటువంటి ఉత్తమమైనటువంటి స్థాయి, ఇప్పటికే ఆ స్థాయి ఉన్నది, ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థాయి మనకు రావాలి అంటే తప్పకుండా దేశాల్లో ఉన్నటువంటి ఈనాటి ఈ గురువు గారికి అనేక పాదాభివందనాలు. అద్భుతమైనటువంటి విషయాల్ని వల్ల మీరు తెలిపారు. యజుశాఖలో 101 శాఖలుండే యజుర్వేదంలో కేవలం 4-5 శాఖలు మాత్రమే మిగిలాయి అనడం అది చాలా చాలా భారతీయులు ఎంత దురదృష్టవంతులో. ప్రపంచ దేశాలంతా ఇవాళ భారతదేశం వైపు చూస్తున్నాయి. కానీ మనమైనటువంటి సనాతన విద్యను మనం పోగొట్టుకొని ఇవాళ దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. సుఖప్రాప్తి కలగాలంటే, దుఃఖ నివృత్తి కలగాలంటే ధర్మాచరణం వల్లనే కలుగుతుందని మీరు చెప్పిన మాట ఇది ఇవాళ జాతికందరికి కూడా ఆమోదయోగ్యం. అలాగే ధర్మం యజ్ఞాల వల్లనే కలుగుతుంది. ఈ యజ్ఞాలన్నీ కూడా వేదాల వల్లనే లభిస్తాయి అన్న విషయాన్ని మీరు కూలంకషంగా తెలిపారు. గురు పరంపరగా విద్యను అధ్యయనం చేయాలని, మనుషులు వేదాలు రచించలేదని, అపౌరుషేయాలే వేదాలని, ఒక్కొక్క అక్షరం అనాది సిద్ధమైనటువంటి వేదాలని కూడా భగవన్మూర్తి, ప్రతి అక్షరం కూడా పరమాత్మ స్వరూపమే అని ఎవరైతే గురుకులావాస క్లేశాన్ని అనుభవించి మంత్రోపాసనతో గురుముఖత వేదాన్ని నేర్చుకుంటారో వాళ్ళకి వాక్సిద్ధి లభిస్తుందని, వేదాన్ని నిరంతరం అధ్యయనం చేయాలని, అనంతమై వేదాహ అని అనంతమైనటువంటి వేదాల లక్షణాలను తెలుస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన భరద్వాజ మహర్షి తాను సంపూర్ణంగా అంటే 4 పిడికిళ్ళ మాత్రమే 4 పర్వతాల్లో 4 పిడికిళ్ళ వరకే వేదాన్ని నేర్చుకున్నారనే విషయాన్ని తెలిసినప్పుడు మన ఆశ్చర్యము, ఆనందం ఇవన్నీ కలిగినాయండి. దాంతోపాటు అఖండమైన వేదరాశ కలగూర గొప్పగా ఉన్న సమయంలో వేదవ్యాసులు ఉద్భవించడం, వారు వేదాలను విఘటింపజేసి వేదవ్యాసుగా మారడం. మీరు రుక్కులలో రుక్కులు కలిగినవి ఋగ్వేదమని, యజస్సులు కలిగినవి యజుర్వేదం అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఒక యజుర్వేదంలో 101 శాఖలని తెలిసింది. మిగతా వేదాలకు సంబంధించిన శాఖలు వాటి వివరాలన్నీ తర్వాత పాఠాలు చెప్తారని భావిస్తున్నాం. అలాగే మీరు చెప్పిన మాటలలో ఈ సారస్వతుని కథ చాలా అద్భుతంగా ఉంది. ఇది సాక్షాత్తుగా సరస్వతి పుత్రుడే సారస్వతుడు కనుక సారస్వతుని గురించి తెలిసి ఆ తైత్తరీయ శాఖ గురించి వివాదాన్ని బ్రహ్మలోకం దాకా వెళ్ళి సశరీరులై తీర్చుకోవడం అన్నది చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. బ్రహ్మదేవుడి తీర్పు కూడా అటు పాఠ్యక్రమంలో సారస్వతి వాస్తవమని, అర్థక్రమంలో ఋషులకు సరైనది చెప్పడం చాలా బాగుంది. అట్లాగే వేదాధ్యయనం చేసిన వ్యక్తిని వేదం స్నేహితుడిలాగా కాపాడుతుందని చెప్పిన మాట హృదయానికి హత్తుకున్నది. మాకు ఉత్తమ గతి వచ్చేదాకా వేదం
ఆ వేదాధ్యయన పరుని రక్షిస్తుందని మీరు చెప్పినమాట. తస్య అధీనో భవతి అని మీరు వేదం ఆ వేద విధునికి అధీనంలో ఉంటుందని చెప్పిన మాట బాగా ఉంది. వేదాన్ని ప్రతినిత్యం అధ్యయనం చేసి కాపాడుకోవాలి. వేద విధులైన వ్యక్తి లోకంలో విలక్షణంగా శ్రేష్ఠుడై ఉంటాడని మీరు చెప్పిన మాట. తర్వాత చిత్తవృత్తి నిరోధకంగా ఈ వేదం మనకు రక్షిస్తుంది మనల్ని చెప్పిన మాట. దీన్ని భగవద్గీతకు అనుసంధానం చేసి చెప్పిన మాట చాలా గొప్పగా ఉందండి. వేదాధ్యయనం చేయని జీవితం అది వృధా అనేటువంటి భావం ఇక్కడ ఉన్నటువంటి పాఠకుల ఈ వీక్షకులందరికీ కలిగిందని నేను కూడా భావిస్తూ మీకు అనేక ప్రణామాలు చేస్తూ దయతో మీరు ఈ తరగతులను కొనసాగించి మాకు వేద పట్ల మరింత అనురక్తి కలిగేలాగా అనేక అద్భుత విషయాలు తెలుపుతారని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఇందులో ఉన్న మిత్ర మండలిలో ఎవరైనా ఒకరిద్దరు ప్రశ్నలు వేసినట్టయితే వాటికి గురువు గారు సమాధానాలు చెప్తారు. తర్వాత నోర్మల ప్రభాకర శర్మ గారు మహామహోపాధ్యాయులుగా మిత్రులు సంస్కృత భాషలో వారిని ఇచ్చినటువంటి నిష్ణాతులు వాళ్ళ లోకంలో లేరు. అటువంటి పండితులు వారు భాషాత్మక కార్యక్రమంలో కూర్చొని ఆసక్తిగా విన్నారు. అది రఘువంశ సుధాబుద్ధి సమూహం చేసుకున్నటువంటి గుణ్యంగా నేను భావిస్తున్నాను. పెద్దలు చాలా మంది వాళ్ళ సమూహంలో మిమ్మల్ని వినడానికి ఉన్నారు. దీంతో పాటు దర్శనం ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కొన్ని లక్షల మందికి ఇవాటి ఈ ప్రవచనాన్ని అందజేసింది. కనుక గురువుగారు దయతో మీరు ఇలాగే కొనసాగించాలని మనస్పూర్వకంగా మళ్ళీ ప్రార్థిస్తున్నాను. అవకాశం ఉంటే రేపు కూడా ఈ సమయానికి మీరు అనుమతిస్తే మీ ప్రసంగం ఉంటుంది. దయచేసి మీకు అవకాశాన్ని బట్టి చెప్పండి. రేపు ఎల్లుండి కూడా అవకాశం ఉంది. అంటే రేపు కుమార సంభవ కావ్య పాఠం అది వచ్చే వారానికి వాయిదా పడి, కానీ రేపు ఎల్లుండి కూడా అవకాశం ఉంది. మీరు అనుమతిస్తే, మీరు అంగీకరిస్తే రేపు ఎల్లుండి కూడా కొనసాగిద్దాం. రేపటి రోజు చెప్పుకుందాం. రేపటి రోజు చెప్పుకుందాం ఒకరోజు. సంతోషం అండి, సంతోషం. అంటే రేపు కూడా మళ్ళీ ఇది కొనసాగుతుంది. మిత్రులందరికీ విజ్ఞప్తి, రేపు కూడా గురువు గారు ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా సందేహాలు కానీ మీ ప్రశ్న మీ స్పందన కానీ తెలియజేయండి. శ్రద్ధగా అందరూ వింటున్నారు, కొందరు రాసుకుంటున్నారు. ఇక్కడ మాధవి మేడం కనబడుతున్నారు, చక్కగా రాసుకుంటున్నారు. చాలా మంది మీరు చెప్పిన అంశాలన్నీ కూడా రాసుకుంటున్నారు. అది బాగా ఆనందంగా ఉంది. కేవీఎన్ ఆచార్య గారు పెద్దలు చాలా మంది ఉన్నారు. గురుగారు నమస్కారం. ఈ సారస్వతుని ఉపాఖ్యానం పూర్వాసుడు సరస్వతీదేవికి శాపం ఇవ్వడం, ఆ సరస్వతీదేవి సారస్వతుడు ఈ వాగ్వివాదం వాళ్ళకి జరిగిన చాలా మందికి అంటే పండితులకు తెలిసి ఉండొచ్చు, అలాంటి పాంబడికి ఇలాంటివి తెలియవు. దాని చక్కటి ఉపాఖ్యానాలు మాకు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు, దాని ప్రణామాలు. ఆచార్య వారు మాట్లాడండి. కేవీఎన్ ఆచార్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్. చక్కగా అంశాలు చెప్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా దత్తాత్రేయ గారు మళ్ళీ ఒకసారి గృహావలోకనం చేయడం వల్ల మేము రాసుకున్నది సరైనదా కాదా అనేటువంటి అంశాన్ని కూడా మేము గమనించాం. అయితే ఈ సారస్వతులు అంశం చెప్పేటప్పుడు ఆనుపూర్వి అనేటువంటి ఒక నాకు చెప్పారు, దాని వివరణ వివరిస్తారు. ఆనుపూర్వి అంటున్నారు. ఇంతకు ముందుగా ఇది అర్థం వేద మంత్రాల్లో వచ్చేటువంటి ఏ భాగాలు ఉంటాయో ఆ భాగాలు అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనుపూర్వి వేరే రకంగా ఉంటుంది. ఈ సారస్వత పాఠాన్ని అనుసరించి చెప్పేటువంటి ప్రక్రియా విధానం అది వేరే రకంగా ఉంటుంది. అది అధ్యయనం చేసే సమయంలో మాత్రమే అది మనకు తెలిసే అవకాశం ఉంటుంది. గురుగారు, సరస్వతి అమ్మవారి అంశంలో మానవ జన్మేంద్రుడు పుట్టారు తెలిసింది. వారి తండ్రి గారు ఎవరో తెలుసుకోవచ్చా? మానవుడిగా ఉన్నప్పుడు పేరును పెద్దగా ఉట్టంకించలేదు, ప్రధానము ఆ సారస్వతుని యొక్క విషయం కాబట్టి అని చెప్పుకుంటూ వెళ్ళినారు. అది కొన్ని ఇప్పుడు అవునవును రఘువంశ మహారాజుల చరిత్రను చెప్పే సమయంలో రఘు మహారాజు గారి భార్య పేరు ఏమిటి అని అడుగుతారు చాలామంది.
ఎక్కడ మనకు కొన్ని కనబడవు అంశాలు, ప్రధాన ఉద్దేశం వేరే ఉంటుంది ఆ సందర్భంలో. ఇంకెవరైనా? ఓం ప్రకాష్. మా సోదరుడు ప్రయాణం చేస్తూ వింటున్నాడు. అందరికీ నమస్కారం. నేను ఇదే కార్యక్రమం ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. ఇవాళ కూడా రెండవ రోజు విఖ్యాత పౌరాణికులు, శృంగేరి ఆస్థాన పండితులు అభినవ సుఖ, అదేవిధంగా వేద శాస్త్ర పండితులు, వేదాన్ని, శాస్త్రాన్ని, ఉపనిషత్తులను, పురాణాలను అవపోసన పట్టిన గొప్ప ధార్మికవేత్త బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి వేద శాస్త్ర పురాణ వాంగ్మయ ఈ ధారావాహిక, ఈ పాఠాలు చాలా అలరించబోతున్నాయి, ఇంకా అలరిస్తున్నాయి. ఇవాళ రోజున ఫేస్బుక్ దర్శనం ఫేస్బుక్ పేజీ ద్వారా ఒక 10 నిమిషాలు ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం ఆరంభమైంది. ఈ రోజు కూడా రికార్డు చేసి మళ్ళీ దీన్ని పునఃప్రసారం చేసే ప్రయత్నం కూడా చేస్తాము. నిన్నటి కార్యక్రమాన్ని కూడా చేస్తాము. ఈ దర్శనం ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నటువంటి విదేశాల నుంచి కూడా చాలా మంది కూడా వీక్షిస్తూ ఉన్నారు. విదేశాల నుంచి కూడా చూస్తున్నారు. ఇంకా దీనికి ఎక్కువ వచ్చే రేపటి పాఠం కానీ ఇంకా వచ్చే వారికి కానీ ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం కూడా ఉంది కనుక ఎక్కువ మంది ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు, ఆస్తికులు అందరం కూడా మనం వేదాలు అని ఎప్పుడు ప్రవచనాల్లో వింటూ ఉంటాం, భవిష్యత్తుల గురించి వింటాం, దర్శనాల గురించి వింటాం, ఋక్కుల గురించి వింటాం, అదేవిధంగా అష్టాదశ పురాణాల గురించి వింటాం. కానీ సవివరంగా ఏ వేదం యొక్క విశేషాలు ఏంటి, ఏ వేదంలో ఏ వేదానికి సంబంధించిన మంత్రాలు ఎప్పుడు పఠిస్తారు, ఏ యజ్ఞాల్లో ఏ వేదాలను పఠిస్తారు, ఇవన్నీ లోతుగా వేదాలకు సంబంధించినటువంటి సవివరమైన విషయాలు, అదేవిధంగా పురాణాలకు సంబంధించిన విషయాలు, ఏ పురాణ గాథల్లో ఏ కథలున్నాయి. ప్రధానంగా ప్రతి చోట చండీయాగం చేస్తూ ఉంటారు. గురుగారు కూడా సహస్రానికి చండీయాగాలు చేశారు. చండీ ఉపాసన అనేది ఆ చండీ కల్పం మార్కండేయ పురాణం నుంచి వస్తుంది. ఇట్లా చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కనుక పురాణాల ప్రస్తావన కూడా ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు బహుశా వారు చెప్తారనుకున్నారు. ఇలా అనేకమైనటువంటి మన సనాతన వేదాంత వాంగ్మయాన్ని మొత్తాన్ని కూడా వారు పూర్తిగా ప్రతిరోజు పాఠాల రూపంలో అందించబోతున్నారు. ముఖ పుస్తకం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా దీన్ని మీరు షేర్ చేయండి, దర్శనం పేజీని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి ఈ పాఠాలు అందేలా మీరు కూడా దీన్ని ఎక్కువగా ప్రాచుర్యం కల్పించాలని కోరుతున్నాను. వీలైనంత వరకు అన్ని పాఠాలను దర్శనం ఫేస్బుక్ పేజీ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం అందించడం కోసం ప్రయత్నం చేస్తాము. ఇంకా కూడా వారు రేపటి నుంచి ఇంకా పామరుల వరకు కూడా, అంటే కనీసమైనటువంటి పరిజ్ఞానం లేని వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని విషయాలను వారు ఇంకా వివరిస్తారని ఈ గురువు గారిని కోరుతూ, రేపు కూడా సరిగ్గా 4 గంటల నుంచి ఈ 5:30-6 గంటల దాకా కొనసాగుతుంది. వీలైనంత వరకు మనకేమన్నా సందేహాలుంటే, ఎందుకంటే మనకు కొంత వారు పండితులను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని విషయాలు ఉంటాయి కనుక మనకేమైనా అర్థం కాని విషయాలున్నా ఏ రోజుకి ఆ రోజు వారి మన యొక్క సంశయాలను తీర్చుకుందాం. ఆ రకంగా గురువుగారు కూడా తీర్చాలని కోరుకుంటూ, ప్రతి వారము 2 రోజులు ఈ మన జూమ్ అంతర్జాల వేదిక ద్వారా, అదేవిధంగా దర్శనం ముఖ పుస్తక మాధ్యమం ద్వారా, దర్శనం పేజ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిద్దాం. రికార్డు చేసిన దాన్ని కూడా పునః ప్రసారం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆర్ష సంస్కృతి, మన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి, ప్రపంచమంతా మన సాహిత్యం మీద ఆకర్షితులవుతున్నటువంటి ఈ వేళ మనమైనటువంటి భారతీయులము మన సనాతన వేదాంత సారస్వతమైనటువంటి ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఋక్కులు, దర్శనాలు, శాస్త్రాలు, కావ్యాలు, ఇవన్నీ విషయాలను కొంత పరిజ్ఞానాన్ని తెలుసుకొని మనం ఆయా సందర్భాల్లో ఎక్కడైనా ప్రసంగించడం కానీ, ఎక్కడైనా సమావేశాలు వచ్చినప్పుడు కానీ, విద్యార్థులు బోధించే సమయంలో కానీ, ఇంకెక్కడైనా రచనలు చేసేటప్పుడు కానీ మన వంతుగా కొంతైనా కనీస పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమే ఈ మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు ఈ ప్రత్యేకంగా ఈ గ్రూప్ ఏర్పాటు చేసి మొదలుపెడుతున్నారు కనుక ఈ ధారావాహికను ఇంకా కొనసాగిద్దామని కోరుకుంటూ, అందరూ ఇంకా ఈ జూమ్ వేదిక కూడా ఇంకెక్కువ మందిని చేర్పించి వీలు కాని వాళ్ళు
దర్శనం పేజీలో ఎక్కడైనా ఉంటుంది కనుక దాన్నైనా దర్శనం పేజీలో లైవ్ ప్రోగ్రామ్ చూడని వాళ్ళు కూడా చూసేట్టుగా తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నా. ప్రధానంగా బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఎంతో ఓపికగా వారు ఎన్నో కార్యక్రమాలుంటా వారు అన్ని విరమించుకొని వేల మందికి నేను చెప్పేది పెడుతుంది. కొంతనైనా కొంత ఈ వేద వాంగ్మయం గురించి నలుగురు చెప్పేవాళ్ళం అవుతామని చెప్పి వారు ప్రత్యేక శ్రద్ధతో అన్ని కార్యక్రమాలను ఈ సమయంలో రద్దు చేసుకుని మన కోసం ఈ ప్రసంగ పాఠాలను అందిస్తున్నారు కనుక మనమంతా ఆసక్తిగా ఓపికగా విందామని కోరుతూ ఉన్నా. నమస్కారం. జీవితమే వేదం కోసం అంకితం చేసిన మహానుభావులు పురాణం వారైతే జీవితాన్ని సంస్కృతం అధ్యయనం అధ్యాపనం సంస్కృతి సంస్కృతం ఇవి రెండే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అటువంటి మహామహోపాధ్యాయులు దోర్మల ప్రభాకర్ శర్మ గారు మళ్ళీ ఇప్పుడు మాధ్యమంలో కనబడుతున్నారు, ఇప్పుడు వచ్చారు. గురువు గారిని ఒక్క 2 నిమిషాలు ఇవాటి ఈ పాట గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అయ్యా అన్మ్యూట్ చేసుకొని దయచేసి మాట్లాడండి. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। भगवतः निश्वासरूपाः वेदाः तादृशान् वेदान् जीवनविश्वासाः जीवननिश्वासाः इति चिन्तयित्वा पुराण महेश्वर शर्मा महाशयाः तादृशानां गुरूणां सन्निधौ एव पठित्वा तादृशत्वं साधितवन्तः। यस्य उत्तमस्य गुरोः सन्निधौ येन प्रकारेण पठति सः तस्यैव आत्मा इव स्वस्वरूपं प्रकाशयति। माणिक्य स्वामयाजि महाशयाः वा विश्वनाथ शास्त्रिणः वा तथा जीवन